ఓకే అండి. మరి చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. మంచి అంశము. చాలా విషయాలు క్రీస్తు గురించి ఈరోజు మనం నేర్చుకుంటాం. దేవుని పిల్లలారా, వినపడుతుందండి అందరికీ? సౌండ్ వస్తుందా? అందరికి ఓకేనా సౌండ్? ఓకే అండి. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు అని ఈరోజు ప్రపంచం అంతా మరి పండగగా, ఆనందాలలో, సంతోషాలలో మరి వారి జీవితాలను గడుపుతున్నారు. దేవుని పిల్లలుగా, క్రీస్తును నమ్మిన వారంగా, బైబిలును పట్టుకున్న మనమంతా యేసుక్రీస్తుల వారి రాక పరమార్థం లేదా యేసుక్రీస్తుల వారు జననం వెనుకల జరిగిన కొన్ని సంగతులు ఈరోజు మనం వాక్యంలో నుండి నేర్చుకోవాలి. కాస్త మీరు ముందుకు కూర్చున్నామా? వచ్చే వాళ్ళకి స్థలం ఉంటుంది. ఇంకా చాలామంది వస్తారు కదా, వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడల్లా ప్లేస్ వెతుక్కుంటూ ఉంటారు. పిల్లలందరినీ మూల కూర్చోబెట్టి ఆనంద్, ఆ చైర్లో ఒక దాంట్లో వేసేయండి. వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి. మీరంతా మూలకెళ్ళండి, ఆ గోడ దగ్గర కూర్చోండి వెళ్ళి. ఓకే. దేవుని పిల్లలారా, ఈరోజు మనం వింటున్న ఈ అంశంలో క్రీస్తు గురించి, ఆయన రాక వెనుక దాగి ఉన్న నిజాల గురించి ఈరోజు మీరు వింటారు. యేసుక్రీస్తుల వారి పుట్టుక అనడం కంటే చివరి 2 ఆదివారాలు క్రీస్తు యొక్క పుట్టుక పరమార్థం పార్ట్ 1, పార్ట్ 2 2 భాగాలు మీరు విన్నారు. ఆ 2 భాగాలలో యేసుక్రీస్తుల వారి ఈ భూమి మీదకు రాక మునుపున్న చరిత్ర అంతా నేను మీతో చెప్పాను. క్రీస్తు అనగానే 2020 సంవత్సరాల క్రితం పుట్టినవాడుగా ఈ సమాజం భావించి ఆయన చెప్పిన మాటలకు మతం అనే రంగును పులిమి ఈరోజు చాలామంది ఆయన దగ్గరకు రాకుండా అపవాది పన్నిన కుట్రలో చాలామంది ఈరోజు బలయ్యారు. యేసుక్రీస్తుల వారు మతస్థాపకుడు కాదు. యేసుక్రీస్తుల వారు మతాన్ని మార్చేవాడు అంతకంటే కాదు. ఎక్కడ కూడా బైబిలులో నేను ఒక మతాన్ని పెడుతున్నానని, నా మతంలోకి మీరందరూ రావాలి అన్న మాటలు ఎక్కడ బైబిల్లో మనకు కనపడవు. యేసుక్రీస్తుల వారి ఉనికి గురించి మీరు 2 వారాలు విన్నారు. ఈరోజు ఒక మాట మీకు చూపించాలి. అంతకంటే ముందుగా మనం వింటున్న టైటిల్ని మీరు చివరి వరకు జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటి అంశం పేరు అంటే, కసాయి లోకంలో కరుణామయిని జననం. అసలు ఈ లోకం అనేది కసాయిగా మారిపోయిందంటే మారిపోయింది. దాని గురించి పెద్దగా వివరంగా చెప్పాల్సిన అవసరత మీకు లేదు. ఎందుకు అంటే ప్రతిరోజు మనమంతా వార్తలు చూస్తున్నాం, న్యూస్ పేపర్లు చదువుతున్నాం. ఎక్కడ చూసినా లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పండి? మంచివాళ్ళుగా ఉన్నారా, కసాయిలుగా మారిపోయారా? మీరు చెప్పండి. ఎవరిలో మంచి ఉంది చెప్పండి ఈరోజు? ఆ మధ్యకాలంలో తమిళనాడులో ఒక వార్త చదివామండి, కలిచివేసింది వార్త. ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ అక్రమ సంబంధానికి తన పిల్లలు అడ్డొస్తున్నారని చెప్పి పిల్లలకిచ్చే పాలల్లో విషం వేసి చంపేసింది. తన గర్భాన్ని పుట్టిన తన పిల్లల్ని విషం పెట్టి చంపింది ఒక తల్లి. తర్వాత ఆరా తీస్తే వాళ్ళు ఎలా చనిపోయారని ఫుడ్ పాయిజన్ అన్నారు. తర్వాత అందులో విషం కలిపిందని పోలీసులు కేసును ఛేదించారు. ఛేదించిన తర్వాత ఎందుకు నువ్వు విషం ఇచ్చా చంపావు అంటే ఆవిడ చెప్పిన విషయం, నాకున్న అక్రమ సంబంధానికి నా పిల్లలు ఏమవుతున్నారు, అడ్డొస్తున్నారు. ఆ తల్లిని ఏ తల్లి అనాలి చెప్పండి? కసాయి తల్లి. ఒక కసాయి తండ్రిని మనం చూస్తున్నాం. త్రాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా తన గర్భాన్ని పుట్టిన సొంత కుమార్తెను అత్యాచారం చేసి చంపేశాడు ఒక తండ్రి. కసాయి తల్లి,
కసాయి తండ్రి, కసాయి పిల్లలు, కసాయి తల్లిదండ్రులు. లోకం అంతా ఎలా మారిపోయింది అంటే, మంచి అనేది ఎక్కడన్నా వెతుకుతే కనపడనంత దూరంలో ఈరోజు సమాజంలో ఉంది. ఈరోజు సమాజం ఎలా ఉంది? యేసుక్రీస్తుల వారు పుట్టిన నాటి సమాజం కూడా అలాగే ఉంది. ఈ కసాయిలుగా మారిపోయిన ఈ పిల్లలంతా ఏమైనా పుట్టడంతోనే వీళ్ళందరూ కసాయిలు అంటే కాదండి. దేవుడు మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాడు, పవిత్రుడిగా పుట్టించాడు, పరిశుద్ధుడిగా పుట్టించాడు. పుట్టిన ఆ పిల్లల్ని చూసి ప్రారంభంలో దేవుడు చాలా ఆనందపడ్డాడు. పరమందున్న తండ్రి, ఆ తండ్రి ఆనందపడుతున్న సమయంలో యేసుక్రీస్తుల వారు అక్కడే ఉన్నాడు. నేను మిమ్మల్ని ఇప్పుడు సృష్టి పూర్వానికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను, జాగ్రత్తగా వినాలి మెసేజ్. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు 2020 సంవత్సరాల క్రితం. పుట్టినవాడు కాదు, మరియమ్మ గారి గర్భం ద్వారా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినవాడు. సుమారుగా ఒక 20-25 రెఫరెన్స్లు చూపించాను మీకు బైబిల్లో నుండి. ఆయన వచ్చినవాడు ఈ లోకానికి, పుట్టినవాడు కాదు అని. పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చాడు. రావడానికి బలమైన కారణాలు కొన్ని ఉన్నాయి, అది పోయిన వారం మీరు విన్నారు. రాక మునుపు పరిస్థితులు ఎలా ఉన్నాయో బైబిల్లో ఒక వాక్యం మీరు చూడాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. ఒకసారి అందరూ బైబిల్ తెరచి మరి మాట అందరూ చూడాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 29 నుంచి చదువుకుందామండి. 29 నుంచి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 29. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. యేసుక్రీస్తుల వారు ఒకప్పటి స్థితి అండి ఇది. దేవుడి విశ్వాన్ని కలిగించక మునుపు ఈ విశ్వాన్ని పరలోకపు తండ్రి కడతన్నప్పుడు ఆ పరమ తండ్రి పక్కనే ఉన్న ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడుగా యేసుక్రీస్తుల వారు ఈ విశ్వాన్ని పరమ తండ్రి కడతన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ సృష్టిని కలిగించినప్పుడు ఆనందంగా ఉన్నాడు దేవుడు. తర్వాత మనుషుల్ని కలిగించిన కొద్ది కాలం మాత్రమే దేవుడు ఆనందంగా ఉన్నాడండి. ఆ మాట మీరు కింద చదువుతారు ఇప్పుడు. 31. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అన్నాడు. చూడండి, నరులను చూసి ఏం చేశాడంట? ఆనందంగా ఉన్నాడు. నరులను చూసి ఆనందంగా ఉన్నాడు. నరులను చూసి ఆనందంగా ఉన్నాడు. ఎంతకాలం ఆనందంగా ఉన్నాడు? భూమి మీద ఆదాము అవ్వలను పుట్టించిన తరువాత ప్రారంభపు మానవులు కదండి వాళ్ళు. ఆ ప్రారంభపు మానవులైన ఆదాము అవ్వలను కలిగించిన తరువాత ఆదాము అవ్వలతో ప్రతి చల్లపూట వెళ్ళి మాట్లాడుకుంటున్నాడు తండ్రి. చాలా హ్యాపీగా ఉన్నారండి. ఓ పక్క సృష్టి, ఓ పక్క ఆ సృష్టిలో తన పిల్లలు, తన స్వరూపాలు, తన పోలిక. ఆదాము అవ్వలను బట్టి ఆనందపడిపోయాడు. ప్రతి చల్లపూట వెళ్ళి మాట్లాడుకుంటున్నాడు. ఎవడు పైనున్న పరలోకంలో ఉన్న తండ్రి భూమి మీద కలిగిన తన పిల్లలైన ఇద్దరిని బట్టి కొద్ది కాలం ఆనందంగా ఉన్నాడండి. కొద్ది కాలానికి వచ్చింది వాళ్ళ దగ్గరికి ఎవరు? సాతాను. పరిశుద్ధులైన వాళ్ళతో, నిర్దోషులైన వాళ్ళతో పాపము చేయించి, తప్పు చేయించి, దోషులుగా నిలబెట్టి, పాపులుగా నిలబెట్టి, పరమందున్న తండ్రికి మనుషులకు మధ్య ఎడబాటును సృష్టించింది సాతాను. అక్కడ నుండండి పరలోకంలో ఉన్న కన్న తండ్రి మదిలో ఉన్న సంతోషాలు కాస్త ఏమైపోయాయి? పోయాయి. తర్వాత పుట్టాడు కయీను, నరహంతకుడు అయిపోయాడు. ఆ తర్వాత అండి మీరు ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను అంటాడు. 6వ అధ్యాయం 5వ వచనానికి వచ్చేసరికి. మీరు బాగా వినాలి ఇవన్నీ. అంటే పరమ తండ్రి కావాలని జగత్తుకు ముందు నుంచే పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలని కోరుకున్న పిల్లలు ఈ జగత్తులోనికి వచ్చిన తర్వాత ఇలా మారిపోయాక ప్రతి దినము బాధపడుతున్నాడు, ప్రతి దినము కోపడుతున్నాడు పిల్లలను చూసి. పరమ తండ్రి మనసును పక్కనే ఉన్నాడండి యేసుక్రీస్తుల వారు. ఈ సృష్టికి ముందు నుంచి, నరులకు ముందు నుంచి పరమ తండ్రి పక్కనే ఉన్నాడు జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుల వారు. ఆయన పడ్డ ఆనందాలు ఆయనకి తెలుసు, ఈయన పడ్డ బాధలు కూడా ఆయనకి తెలుసు. ఈ ఆనందాలు, ఈ బాధలు చూస్తున్నాడండి పైన. చూస్తున్నప్పుడు
నానాటికి 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 సమాజం ఎలా మారిపోయారు అంటే కషాయులుగా మారిపోయారండి. ప్రవక్తలను పంపించాడు, వినలేదు. ఎంతోమంది నీతిమంతుల్ని పుట్టించాడు, వినలేదు. చివరికి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు, కొద్దిమంది విన్నారు. అంటే లోకం అనేది భ్రష్టత్వం వైపు, లోకం అనేది పాపం వైపు, లోకం అనేది నేరాల వైపు వెళ్ళిపోయినప్పుడు ఆ లోకాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చిన వాడు యేసుక్రీస్తుల వారు. ఏమండి ఈరోజు సమాజం ఎలా ఉంది అంటే కషాయిలు అనడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీతో. ఈరోజున్న మనిషి యొక్క మనస్తత్వం ఏంటంటే తాను బ్రతకడానికి ఎవరినైనా చంపడానికి సిద్ధపడుతున్నాడు. అవునా కదా? మీరు బాగా ఆలోచించండి. తను హ్యాపీగా ఉండడానికి, తాను సుఖంగా ఉండడానికి, తన కుటుంబం హ్యాపీగా ఉండడానికి ఎవరిని మోసం చేయడానికైనా రెడీ, ఎవరిని నాశనం చేయడానికైనా రెడీ, ఎవరిని చంపడానికైనా రెడీ. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు సమాజంలోనండి సంవత్సరానికి 15 లక్షల మంది మద్యపానం, ధూమపానంతో చచ్చిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు? సుమారుగా 15 లక్షల మంది అండి సంవత్సరానికి ధూమపానం, మద్యపానంతో చనిపోతున్నారు. ఈ ధూమపానం, మద్యపానం చేస్తున్నది ఎవరు చెప్పండి? ఆ ప్రోడక్ట్ని తయారు చేసి మనుషుల మధ్యలో పెడుతున్నది ఎవరు? మనుషులే. ఎలా చంపుతున్నారు ఈ 15 లక్షల మందిని అంటే అధికారికంగా చంపేస్తున్నారు. ఎందుకు అధికారికంగా అంటున్నాను అంటే మీరు సిగరెట్ పెట్టుకున్నా, మందు బాటిల్ కొన్నా పైన ఏముంటుంది చెప్పండి? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తాగితే చచ్చిపోతావు, క్యాన్సర్ వచ్చని సిగరెట్ పైన బొమ్మేస్తాడు. తాగటం మానేస్తారా? మానరు. మద్యం బాటిల్ పైన కూడా ఏముంటుంది చెప్పండి? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ తాగితే చచ్చిపోతారు, ఈ ధూమపానం, ఏమండి సిగరెట్లు కాలిస్తే చచ్చిపోతారు అంటే చెప్పి మరీ చంపేస్తున్నాడు. చూడండి, గుట్కాలు, మందు, ఎన్ని మత్తు పదార్థాలండి ఈరోజు. ఇవన్నీ ఏంటి? ఆ బిజినెస్ ఏమన్నా మరి అనధికారికంగా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా జరుగుతుందా ఈ వ్యాపారం? మీరు చెప్పండి, ఎలా జరుగుతుంది ఇది? అధికారికంగా ఎవరిచ్చారు అధికారం ఆ వ్యాపారం చేసుకోవడానికి? గవర్నమెంట్ ఇచ్చింది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. మీరు సిగరెట్లు అమ్ముకోండి, మద్యం అమ్ముకోండి. లైసెన్సులు, గవర్నమెంట్ లైసెన్సులు ఇచ్చి మరీ ఓపెన్ చేసిందండి మద్యం షాపులు. అంటే అధికారికంగా చంపుతున్నారు. ఎంతమందిని సంవత్సరానికి? 15 లక్షల మందిని. ఏమండి సిగరెట్ కాల్చిన వాడు నానాటికి వీడు బక్క చిక్కిపోతున్నాడు, వీడు ఆరోగ్యం పాడైపోతుంది. ఎప్పుడైతే కుటుంబానికి పెద్ద పడిపోయాడో ఆ కుటుంబం మొత్తం పడిపోతుంది, ఈ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. కానీ ఆ సిగరెట్ పెట్లు అమ్మేవాడు నానాటికి ఏమవుతున్నాడు చెప్పండి? కోటీశ్వరుడు అవుతున్నాడు. మద్యం బాటిల్ అమ్మేవాడు నానాటికి ఏమంటే ధనవంతుడు అవుతున్నాడు. ఆ మద్యం తాగినవాడు మాత్రం వాడు కష్టపడి సంపాదించిన ధనాన్ని వృధా చేసుకుంటున్నాడు. వాడు కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తుల్ని ఏమంటే ఆరోగ్యం పాడైపోతే పాడైపోయిన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టుకుంటున్నాడు. చివరికి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటే ప్రాణాలు విడుస్తున్నారు. అధికారికంగా కషాయిలు కాకపోతే లేం చెప్పండి? ఈ లోకం మనుషుల్ని చంపుతున్నారండి ఇలాగా వాళ్ళ బ్రతకటం కోసం. ఇకపోతే సమాజం గురించి ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా చెప్పొచ్చు. సమాజం ఏమీ బాగోలేదండి. ఈ సమాజాన్ని చూసండి అప్పుడప్పుడు మన సమాజ శ్రేయస్సు కోరుకునే కాస్త మహానుభావులు లేదంటే సినీ కవులు కాస్తంత సమాజం పట్ల సోషల్ ఏమంటారు దాన్ని, బాధ్యత, సొసైటీ పైన కాస్త బాధ్యత కలిగిన వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరు బాగు చేస్తారండి ఈ సొసైటీని, ఎవరండి దీన్ని బాగు చేసే వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. సినీ కవి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు శుద్ధాల అశోక్ తేజ అని ఉంటాడు. మీకు తెలుసండి ఆయన పేరు శుద్ధాల అశోక్ తేజ. ఆయన పాట రాశాడండి. ఏం పాట రాశాడు అంటే బాపు గారి గురించి రాశాడు. బాపు గారు అంటే మహాత్మా గాంధీ గారి గురించి ఓ పాట రాశాడు. ఏమన్నా తెలుసా? ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. విన్నారు కదా అందరూ? ఏం పాట అంట? ఓ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి. ఎందుకు గాంధీ గారు సాయం కావాలి సొసైటీకి? గాంధీ గారు ఏం కోరుకున్నాడు? మద్యపానం లేని దేశంగా నా దేశం ఉండాలి అని కోరుకున్నాడు. ఉందా? లేదు. అర్ధరాత్రి ఏమండి ఒక స్త్రీ
ధైర్యంగా నడుచుకుని తన ఇంటికి వెళ్ళిపోయినాడే మన దేశానికి పూర్తి స్వతంత్రం వచ్చిన రోజు అన్నాడు. వచ్చిందా? రాలేదు. అహింస, హింసొద్దు అన్నాడు. ఏమైనా ఆగుతుందా? ఆగదు. ఆయన ఎన్ని మంచి మంచి కోరికలు అండి కోరుకున్నాడు దేశం గురించి. ఒక్కటైనా నెరవేరింది అంటే స్వతంత్రం వచ్చి సుమారు 60 సంవత్సరాలు, 65, 67 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎప్పటికీ ఆయన కోరుకున్న సమాజం మాత్రం రాలేదు. ఇది గమనించిన సినీ కవి ఏమని రాశాడు? ఓ బాపు, నువ్వే రావాలి మళ్ళీ ఈ సమాజాన్ని బాగు. ఏమంటే ఒకవేళ గాంధీ గారు వచ్చినా ఈ సమాజం, ఇప్పుడున్న సమాజం మాట వింటుందా? మీరు ఆలోచించండి. గాంధీ అని సినిమా తీశారనుకోండి, ఎవడన్నా చూస్తున్నాడండి ఆ సినిమా? రౌడీ అని పెట్టారనుకోండి సినిమాకి టైటిల్, ఖాళీ ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు సమాజానికి గాంధీ కావాలా, రౌడీ కావాలా? మీరు చెప్పండి. హీరో 100 మంది తలలు నరికేశారంటే మా హీరో మా గొప్పోడు అంటాడు. అదే హీరో నరకకుండా, ఒరే తప్పురా, నరకడం తప్పురా, మనంతా ప్రేమగా ఉందాం, ఈ సినిమా ఎవడన్నా చూస్తాడా? మీకు అర్థమైపోవాలి. కసాయి లోకం అండి. లోకం ఎలాగుంది ఇప్పుడు? కసాయి లోకం అండి. ఈ కసాయి లోకంలోనికి ఒక అరుదైన తార, ఈ కసాయి లోకాన్ని కరుణతో నింపడానికి వచ్చిన వాడే క్రీస్తు. ఎవ్వరు సరిపోరండి. ఎవరు వచ్చినా కూడా ఈ కసాయి లోకాన్ని మార్చలేరు. మరి అలాగని క్రీస్తు ఏమైనా ఈ కసాయి లోకాన్ని మార్చాడంటే మార్చాడు, మార్చగలడు, మార్చుతున్నాడు. బాపు గారు వచ్చారనుకోండి, పోనీ ఆయన సినీ కవి మాటల్లో మనం మాట్లాడుకుందాం. ఒక బాపు గారు వచ్చారనుకోండి, ఎవరికి మాత్రం ఆయన తెలుసు? బాపు గారు ఎవరికి తెలుసు? భారతదేశంలో ఉన్న మనకి తెలుసు. పక్కన ఆస్ట్రేలియాకి వెళ్తే ఎవరు మీ బాపు గారు అంటారు వాళ్ళు. అవునా? బైబిల్లో యేసుప్రభు గురించి ఒక మాట రాయబడిందండి. ప్రతి క్రిస్మస్కి అందరూ చదువుకుంటారు. అది ఎంత బాగుంటుందో. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుదామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. అయితే ఆ దూత, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త అంటున్నాడు. చూడండి, యేసుప్రభు జననం ఎవరి కొరకంట? ప్రజలందరికీ అన్న మాట ఉంటుంది చూడండి. అక్కడ ప్రజలందరికీ, ఆరున నేల మీదున్న సుమారు 250కి పైగా దేశాలు, 780 కోట్ల మంది ప్రజలకు ఇది శుభవార్త. ఏంటా శుభవార్త? ఇదిగో రక్షకుడు మీ కొరకు పుడుతున్నాడు, మీ పాపాల నుండి మళ్ళిస్తాడు, కఠినమైన కఠోరమైన మీ మనస్తత్వాల్ని ఆయన మాట మారుస్తుంది. కసాయి లోకం, కసాయిలందరూ కూడా కరుణామయులుగా మారిపోతారు. ఆ కరుణామయుడి రాకతో ఇది ప్రజలందరికీ కలగబోవు శుభవార్త. పుడుతున్నాడు క్రీస్తు. ఆయనే ప్రజల మనసులను మారుస్తాడు. ఎందుకు మారుస్తాడు తెలుసా? బాగా వినండి. మనిషి మారాలి అంటేనండి, మనిషి యొక్క చెడుకి మూలాలు తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇది ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులని, కౌన్సిలింగ్లని ఎంతమంది అండి ఈ సమాజానికి మార్చడానికి బయలుదేరారు. ఎవ్వరి వల్ల కాలేదు. కానీ క్రీస్తు మాత్రం బ్రతుకున్న కాలంలోనూ మార్చాడు. చనిపోయి 2020 సంవత్సరాలు అయినా ఎప్పటికీ క్రీస్తు మాట మనిషిని మారుస్తూనే ఉంది. కారణం ఏంటంటే, మనిషి తప్పు చేయడానికి, మనిషి పాపం చేయడానికి మూలాలు యేసుక్రీస్తుల వారికి తెలుసు. కారణం, మానవుల్ని కలిగించిన తండ్రికి పక్కనే ఉండి ఈ మానవ జాతి అంతా ఎందుకు పాడైపోయిందో తెలిసినవాడు గనక, మనిషి యొక్క జన్మ మూలాలు, మనిషి యొక్క అంత మూలాలు తెలిసినవాడు కనుక మనిషిని మార్చగలడండి. నీకేం తెలుసు అవతలని మార్చడానికి? నువ్వేం చెప్తావు వాడితో? నువ్వు వాడికిలా పుట్టినవాడివే, ఆడికిలా నువ్వు చనిపోయేవాడివే. వాడిని మార్చడానికి నీ పవర్ సరిపోదు. వాడు ఎందుకు పుట్టాడో తెలిసిన ఆయన ఉన్నాడు. వాడిని ఎవడు పుట్టించాడో తెలిసిన ఆయన ఉన్నాడు. పుట్టి పెరిగిన తర్వాత పాపం చేస్తే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయనే క్రీస్తు. ఆయన మాట మాత్రమే భూమి మీద ఉన్న కసాయిలందరినీ మారుస్తుందండి. క్రీస్తు. ఎందుకు వీళ్ళంతా కసాయిలుగా మారిపోయారు?
ప్రారంభంలో పుట్టినప్పుడే వీళ్ళందరూ ఏమైనా కషాయాలు అంటే కాదండి. క్రైస్తవ్యంలో కూడా ఒక తప్పుడు సిద్ధాంతం ఉంది. బైబిల్ సరిగా చదవక వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పేశారు. ఏమన్నారు అంటే మనకు కూడా జన్మ పాపం ఉందంటారు వాళ్ళు. ఏ పాపం ఉందంట? జన్మ పాపం అంట. అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మనిషి పుట్టుకతోనే ఎవరంట? పాపి. దేవుడు బైబిల్లో ఏమని రాయించాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. వాక్యం ఉంది బైబిల్లో. చిన్నపిల్లలు యేసుప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఏమన్నాడు? పరలోక రాజ్యము వీళ్ళని ఆటంకపరచకండి, ఇలాంటి వారిది అన్నాడు. అంటే చిన్నపిల్లలు ఎవరిగా చూశాడు దేవుడు అంటే దైవాలు. వాళ్ళలో ఏ కుట్ర లేదు, వాళ్ళలో ఏ మోసం లేదు, వాళ్ళలో ఏ స్వార్థము లేదు, వాళ్ళ దైవాలు అన్నాడు. వీళ్ళేమో క్రైస్తవ్యంలో దుర్బీజులండి. వీళ్ళు జనపాపం ఉందని చెప్పి మానవ జాతి అంతటని క్రైస్తవ్యంలో ఉండి తప్పుపట్టించారు వీళ్ళు. దేవుని పిల్లలరా, పరిశుద్ధుడిగా పుట్టాడు మనిషి, పవిత్రుడిగా పుట్టాడు మనిషి. దేవుడు అలాగే పుట్టించాడు. ఎఫెసీపత్రి 1:4 మనం ఎప్పుడు చదువుకుంటాం? జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ప్రేమ చేత ఆయన తనలో ఏర్పరుచుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకొని ఇచ్చిన జన్మిది. ఇది ఆషామాషిగా మన తల్లిదండ్రులకి వివాహం అయితే వాళ్ళ శరీర కోరికలను తీర్చుకోవడం వల్ల వచ్చిన జన్మ అనుకుంటారండి చాలామంది. కాదండి. ఈ జన్మ వెనుక ఈ జన్మనిస్తున్న పరమ తండ్రికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మానవ జాతి మరిచి పాపిగా మారిపోతే మనుషులు ఎందుకు పుట్టారో చెప్పడానికి వచ్చినవాడు క్రీస్తు. ఇకపోతే ఎందుకండి ఈ సమాజం అంతా ఇలా కషాయిలుగా మారిపోయింది అంటే, ఈ సమాజాన్ని కషాయి సమాజంగా మార్చిన వాడు ఒకడున్నాడు. వాడే సాతాను. అసలు ఈ లోకం గురించి దేవుడు చెప్పిన ఒక మాట ఉంటుంది బైబిల్లో. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 11వ వచనం చూడండి. బైబిల్లో ఎంత బాగుంటుందండి ఈ వాక్యం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 11వ వచనం అండి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును, ఇక్కడి నుంచి చూడండి, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి అన్నాడు. చూడండి, లోకము దాని పరిపూర్ణతను ఎవరు స్థాపించారంట? దేవుడు. లోకం అనగానే మనుషులు. ఈ మనుషులను స్థాపించింది, మనుషులను పుట్టించింది దేవుడు. కావాలని కోరుకున్నాడండి, రావాలని కోరుకున్నాడండి. కావాలని రావాలి అని జగత్తుకు ముందు కోరుకున్న మనిషి లోకానికి వచ్చి ఏమండి పాపిగా కషాయిగా మారిపోయాడు. మీకు సంగతి చెప్తానండి. చివరి వారం ఎక్కడో మాట్లాడానండి. మనిషికి దేవుడు స్తన్యపానం నేర్పించాడు. అనగా పుట్టిన బిడ్డ వాడు పుట్టంగానే ఏం వెతుక్కుంటాడు చెప్పండి? పాలు పాలు పాలు. ఏమంటే పుట్టిన వాడికి ఎలా తెలుసండి తల్లి రొమ్ము ఉందని, ఆ రొమ్ములో పాలు ఉన్నాయని, అది నేను తాగితే నేను బ్రతుకుతానని వాడికి ఎలా తెలుసు చెప్పండి? ఎలా తెలుసు వాడికి? మీకు ఇలా అర్థం కాదు. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఒళ్ళో పెట్టుకోగానే చక్కగా పాలు తాగుతాడండి, ఏడు పాపేస్తాడు కదండి. ఆ పాలు వాడు పీల్చుకుంటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు. వాడు బొజ్జు నిండిపోగానే వదిలేస్తాడండి, హాయిగా నిద్రపోతాడు. వాడు అలా తాగుతున్నాడు కదా అని మీరు ఏదన్నా ఒక బొండం మనం తాగితే కదా, బొండం కొట్టేసుకున్న తర్వాత అందులో ఏమేస్తారు? స్ట్రా వేస్తారు కదా. ఆ స్ట్రా వేసి ఆ నోట్లో పెట్టుకొని పీల్తాడా? పీల్చడు. మీరు ఏమిచ్చినా తాగడండాడు. ఏం తాగుతాడు చెప్పండి? పాలు మాత్రమే ఎందుకు తాగుతున్నాడు? వాడు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు వాడిని నేర్పించి బయటికి పంపించాడు. ఏమన్నా తెలుసా? ఒరే నువ్వు బయటికి వెళ్ళంగానే నీకు తల్లి ఉంది, ఆ తల్లి పాలు తాగుతూ నువ్వేం చేస్తావు? బ్రతుకుతావు. అది తప్ప వాడు ఏది తాగడండి. ఇక స్తన్యపానం నేర్పించాడు. తల్లిపాలు తాగరా అని స్తన్యపానం నేర్పించి ఈ లోకానికి పంపిస్తే ఈడేమి నేర్చుకున్నాడు అంటే మద్యపానం, ధూమపానం నేర్చుకున్నాడు. తప్పెవరు చెప్పండి? ఎవడరా ఈ నేర్చుకోమన్నాడు నిన్ను? చక్కగా పాలు తాగరా, నీళ్ళు తాగరా అని ఎన్ని పెట్టాడండి. నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, గుట్కాలు తింటాను. ఎదికివి నిన్ను నాశనం చేసేవి. చాలాసార్లు చెప్పానండి నేను. ఇలా డబ్బులు ఇచ్చి మరీ రోగాన్ని కొనుక్కుంటున్నారు షాప్కి వెళ్ళి. అంతేనండి. 350 రూపాయలు ఇచ్చేస్తాను ఫుల్ బాటిల్ ఇచ్చేయంటే బాగా రోగాన్ని కొనుక్కున్నాడు. 350 రోగాన్ని రోజు కొనుక్కుంటున్నాడు. రోగాన్ని వెళ్ళి అవసరమా? నీ కిడ్నీలు పాడైపోతున్నాయి, నీ గుండె పాడైపోతుంది, నీ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, లోపలంతా యాసిడ్. అది యాసిడ్ వెళ్ళి నీ అవయవాలన్నీ కొరికేస్తుంది. వయసులో ఉన్నావు, బలంగా ఉన్నావు, ఇప్పుడేం తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది ఇవన్నీ? 40 దాటిన తర్వాత స్టార్ట్ చేస్తుంది. ఇక 50 దాటిన తర్వాత స్టార్ట్ చేస్తుంది. ఏది పని చేయదు లోపలిక. నానా బాధలండి.
ఉండలేరు, తినలేరు, తాగలేరు, చక్కగా పడుకోలేరు, నడవలేరు. వాళ్ళ అవస్థ అంతా ఇంత కదండి. ఎందుకంటే ఇది డబ్బులు రోగం ఇచ్చి జబ్బును కొనుక్కోవటం. దేవుని పిల్లలారా, కనుక ఇలా కషాయులుగా, ఏమంటే పనికిరాని వారుగా, దేవుడిచ్చిన దేహాలను పాడు చేసేవారుగా ఈరోజు మానవ జాతిని తయారు చేసింది సాతాను. ఈ లోకాన్ని పట్టి పీడించింది సాతానండి. మంచి సంగతులు ఈరోజు మీరు వింటారు. అసలు మానవులు అందరి గురించి దేవుడు బైబిల్లో ఒక మాట రాశాడండి. మీ అందరికీ తెలుసు కదా, సైతాను పుట్టుక మీకు తెలుసు, సైతాను ఈ లోకానికి వచ్చిందన్న సంగతి మీకు తెలుసు, పరలోకంలో యుద్ధం చేసినప్పుడు పరలోకం నుండి త్రోయ వేయబడిందని కూడా మీకు తెలుసు. ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట్ట సర్పముతో యుద్ధము చేయవలసి ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి, కనుక వారికి పరలోకమందు అద్దండి. దేవుడు సింహాసనాన్ని కోరుకున్న సైతాను దేవుడి మీదకి యుద్ధానికి వెళ్ళి వాడితో పాటు కొంతమంది దూతలను పాడు చేసి ఆ దూతలందరినీ తీసుకొని పరలోకంలో దేవుడి దగ్గరికి యుద్ధానికి వెళితే అక్కడ జరిగిన యుద్ధంలో ఆ పరలోకంలో నుండి స్థానాన్ని పోగొట్టుకుని పాతాళానికి గెంటివేయబడింది, నెట్టివేయబడింది, దయ్యంగా మారిపోయింది. అక్కడ దేవుడిచ్చిన కొద్దిపాటి అవకాశంతో, దేవుడే ఇచ్చాడు అవకాశాన్ని, మరలా భూమి మీదకి అది ప్రవేశించింది. అందుకే 12వ వచనంలో చూడండి, చివరి 12వ వచనం మీరు చదివితే 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. చూసారా, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు వచ్చాడు. వాడు మీ వద్దకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడంటే సాతాను మీ వద్దకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడు? నేను త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, నరహంతకుడిగా, వ్యభిచారిగా, దొంగగా, దేవుడికి పనికిరాని వాడిగా, శరీరాన్ని నాశనం చేసుకునేవాడిగా, సమాజాన్ని పాడు చేసేవాడిగా, సమాజానికి ఒక భయంకరమైన క్రూరత్వంతో నిండిన వాడిగా నిన్ను తయారు చేసి పరమ తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన నిన్ను కసాయిగా మార్చాడు. మీ వద్దకు వచ్చాడు. వాడు మీ వద్దకే వచ్చాడు. ఇదే ప్రకటన గ్రంథంలో మీరు 2వ అధ్యాయానికి కూడా రండి. 2వ అధ్యాయానికి వస్తే 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలములో బాబ్బా ఎక్కడంటే మన కాపురం ఎక్కడుందంటే సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్న చోట మీరు కాపురం పెట్టారు. అంటే మనం కాపురం చేస్తున్నది, మనం నివసిస్తున్నది ఎక్కడ చెప్పండి? ఇప్పుడు సాతానుతోనా? లోకంలో ఒక సామెత ఉందండి, 6 నెలలు సహవాసం చేస్తే ఆడు వీడవుతాడంట. ఇప్పుడు సైతానుగాడు ఉన్న లోకంలో సైతానుగాడితో సహవాసం చేసిన ఈ లోకం అంతా ఎలా మారిపోయింది చెప్పండి? అందుకే యేసుప్రభు అన్నాడండి, మీరు అబ్రహాం పిల్లలు అంటున్నారు. మీరు అబ్రహాం పిల్లలు కాదు. ఎవరి పిల్లలు అన్నాడు? అపవాది పిల్లలు. మీ తండ్రి అపవాది. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. దీని అన్నిటికీ జనకుడు అపవాది. మీరు దేవుడి పిల్లలు కాదు, మీరు అబ్రహాం పిల్లలు, అంతకంటే కాదు, మీరు అపవాది పిల్లలు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44. తర్వాత చదువుకోండి మీరు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44లో అంటాడు ఈ మాట, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. అంటే పరమ తండ్రి పిల్లలు ఏ పిల్లలుగా మారిపోయారు? ఇప్పుడు ఏ పిల్లలుగా మారిపోయారు? అపవాది పిల్లలుగా మారిపోయాడండి. దెయ్యం ఇలా మార్చేసింది ఈ లోకాన్ని. మరి ఏం చేయాలి చెప్పండి? దేవుడు దెయ్యం ఈ లోకాన్ని ఇలా మారిస్తే, పాపులను చేస్తే, కసాయిలను చేస్తే, పరమ తండ్రి గుండె ఆవేదనతో నిండిపోయి, పరమ తండ్రి గుండె బాధతో, కన్నీటితో బరువెక్కిపోతే, ఆ కన్నీటిని, ఆ బాధలను తీర్చడానికి ఈ లోకానికి వచ్చిన వాడేనండి క్రీస్తు. ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత, ఈ లోకంలో ఆయన ఉన్న తర్వాత, ఆయన బ్రతుకుని దినాలన్నీ మీరు చూసినప్పుడు ఎక్కువగా ఆయన మాట్లాడే మాట ఒకటి ఉంటుందండి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అంటూ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఈ అపవాది లోకాన్ని పట్టి కసాయులుగా, దుర్మార్గులుగా, పాపులుగా మార్చింది.
వీళ్ళని కాపాడాలి, వీళ్ళని రక్షించాలి. మనిషిని ఎలా మార్చిందో, మనిషి ఎక్కడ దెబ్బతింటాడో మూలాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడానండి సాతాను ఒకడిని దుష్టుడిగా దొంగగా మార్చాలి అన్న అవకాశం ఇచ్చేది కూడా మనిషే. మళ్ళా చెప్తున్నాను, ఒక మనిషి స్వతహాగా వాడు పాడైపోతున్నాడు అంటే వాడు పాడైపోవడానికి చేజేతులారా అవకాశం ఇచ్చింది సాతానికి మాత్రం ఆ వ్యక్తే. బైబిల్లో ఒక చరిత్ర మీకు తెలుసండి. ఏంటో చరిత్ర అంటే సౌలు అలాగే దావీదు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకి సౌలు. దేవుడు ఎక్కడో గాడిదలు కాచుకుని అతన్ని పట్టుకొచ్చి ఏమంటే రాజుగా పెట్టాడు. పెట్టిన తర్వాత కొద్ది కాలం దేవుడి మాటల ప్రకారం భయంతో ఉన్నాడు, భక్తితో ఉన్నాడు. ఒక తప్పు చేశాడు. నువ్వు వెళ్ళి అమాలేకులను చంపేసి అతని ఆ జంతువులను సహా చంపేసి నువ్వు తిరిగి రానాయన అంటే చిన్న ఎక్స్ట్రా చేశాడు. అక్కడ ఏం చేశాడు అంటే మనుషులందరినీ అయితే చంపాడు, కానీ ఏం పట్టుకొచ్చాడు రివర్స్లో? కొవ్విన జంతువులను చంపటం ఇష్టం లేక ఈ జంతువులను దేవుడికి బలేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో అనుకున్నాడు. సంతోషపడ్డా కోప్పడ్డా? అక్రమంగా సంపాదించింది దేవుడికి పెట్టినా దేవుడు సంతోషపడ్డండి. కష్టపడి మనం సంపాదించిన మన కష్టార్జితాన్ని దేవుడి కొరకు పెట్టాలి. చాలామంది మమ్మల్ని అడుగుతారు, అన్న రెంట్లు కడుతున్నారు, ఎప్పుడు మీటింగ్లు అంటారు, ఎప్పుడు సభలు అంటారు, ఎప్పుడు పని చేస్తూ ఉంటారు, మీకు ఏమైనా డబ్బులు వస్తాయన్నా? ఎక్కడి నుంచి? భలే మాట్లాడతారండి. ఎక్కడి నుంచి అంట? పైనుంచి అంటారు. ఎక్కడ? పైన ఆకాశమా? పైనుంచి ఏమైనా డబ్బులు వస్తాయా? మాకు పైన ఏమి లేవు నాయన అని చెప్పాం. పైన ఏమీ లేవు, మేమే మా కష్టార్జితాన్ని తలో ఎంత వేసుకుని ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ మేము జరిగిస్తాం. మా కష్టార్జితం అండి, సంఘం కష్టార్జితం. ఇక్కడ ఏది జరిగినా ఈరోజు మనం తింటున్న భోజనాలు కూడా ఒక తమ్ముడు స్పాన్సర్ చేశాడండి. వెనకాల ఉన్నాడు రాజు. అన్న ఈరోజు ఎలాగో మధ్యాహ్నం అవుతుంది మన ఆరాధన అయ్యేసరికి, అందరూ భోజనం చేసి వెళ్తే బాగుంటుంది అన్న, నేను ఇస్తాను, ఈరోజు భోజనాలకి ఖర్చు పెట్టండి అని ఇచ్చాడు. ఎవరో ఒకరండి అలాగా ప్రతిదీ పంచుకుంటున్నారు. ఇది నేను చేస్తాను, ఇది నేను చేస్తాను, ఇది నేను చేస్తానని. కష్టార్జితం అండి. ఏమండి, ఎవడో పైనుంచి ఇస్తే దాంతో మనం దేవుడు పనిచేసామనుకోండి, ఫలం ఎవరికి చెప్పండి? నీకా వాడికా? ఎవడి డబ్బులతోనూ నువ్వు దేవుడు పనిచేస్తే నీకు ఫలం ఏంటి చెప్పండి? నీ కష్టార్జితంతో నువ్వు దేవుడి కొరకు చేయాలి. అది నీకు ఆశీర్వాదం, అది నీకు పరలోకమందు ఫలం. దేవుని పిల్లలారా, కనుక ఈ సమాజాన్ని ఇలా మార్చింది, సమాజాన్ని మార్చింది. సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఇలాగ ఈరోజండి దేవుడికి ఉపయోగపడని వారుగా, దేవుడికి చెయ్యని వారుగా, ఏమంటే దేవుడికి చెయ్యాలి అంటే కూడా కష్టార్జితాన్ని పెట్టకుండా ఎక్కడి నుంచో వస్తే చేసేవారుగా, ఇలా దేవుడికి ఇష్టలు కాకుండా సమాజాన్ని మార్చేసింది సౌలు అలాగే దావీదు. వీళ్ళ చరిత్ర మీరు చూసినప్పుడు అండి, నిజానికి సౌలు కూడా మంచివాడే. ప్రారంభంలో మాట చెప్పాను నేను, భూమి మీద పుట్టిన వాళ్ళంతా ఎవరని చెప్పుకున్నాం? పరిశుద్ధులు, పవిత్రులే. మీకు సంగతి చెప్తున్నానండి, భూమి మీద పుట్టిన మనుషులు అందరూ మంచివాళ్ళే, కానీ వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తున్నది మాత్రం దెయ్యం. సౌలు ప్రారంభంలో మంచివాడండి, చిన్న తప్పు చేసినా దేవుడు హెచ్చరించాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది అంటే ఒక భయంకరమైన యుద్ధం సౌలుకి ఎదురుపడింది. ఎవరు వస్తున్నారంటే ఫిలిష్తీయులు వచ్చారు. ఆ ఫిలిష్తీయులు వచ్చినప్పుడు సౌలు ఒక్కడు ఎదుర్కోలేకపోతున్నాడు వాళ్ళని. సౌలు ఒక నిజంగా చెప్పాలంటే వాళ్ళకి భయపడి దాక్కున్న సందర్భం అది. ఎందుకంటే వాళ్ళ పక్షాన్ని ఎవరు నిలబడ్డాడు అక్కడ? గొలియాతు నిలబడ్డాడు. గొలియాతు వాడి రూపం, వాడి ఎత్తు, వాడి బలం చూడగానే ఏమంటే ఇశ్రాయేలు సైన్యం, ఇశ్రాయేలు యొక్క రాజు సౌలు కూడా అందరూ భయపడిపోతున్నారు. ఆ టైంలో ఒక్కడు ధైర్యం చేసాడండి. ఎవరో ఒక్కడు? దావీదు. జీవము గల దేవుడిని నిందించుటకు అన్యుడు, వాడు సున్నత లేని వాడు వాడెవడని ముందుకొచ్చాడు. చిన్న ఏమంటే రాయితో వాడిని ఏం చేశాడు? చంపేశాడు, తల నరికాడు. ఏమంటే అక్కడ ఇశ్రాయేలుకి విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని ఇచ్చిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఇది ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. ఆ విజయాన్ని ఇచ్చిన తర్వాత ఆ విజయం నుండి వచ్చేస్తున్నారు, యుద్ధం నుండి విజయం సాధించి వచ్చేస్తున్నప్పుడు వస్తున్న దావీదు ఇంత గొప్ప విజయాన్ని, సైన్యానికి, ఇశ్రాయేలు రాజ్యానికి ఎంత గొప్ప విజయాన్ని ఇవ్వగానే అక్కడున్న స్త్రీలు ఒక పాట పాడారండి. ఏం పాట పాడారు అంటే, సౌలుకి 1000 స్తోత్రాలు, దావీదుకి మాత్రం 10,000 స్తోత్రాలు అన్నారు. ఈ మాట అతను చెవిలో పడ్డది. ఎవరి చెవిలో? సౌలు చెవిలో.
సౌలుకేమో 1000 అంట, దావీదుకి ఎన్ని? 10,000 స్తోత్రాలు అన్నారు. వెంటనే ఇతనిలో ఏం పుట్టిందో తెలుసండి? ఏం పుట్టింది? అసూయ. బాగా వినండి, ఇక్కడేనండి మనిషి పతనం. ఇక్కడే పడతాడు ఎవడు పడినా. ఇదే పతనానికి, ఇదే నాశనానికి మొదటి మెట్టండి. సౌలు నాశనానికి మొదటి మెట్టిదే. దావీదు గొప్పవాడు అవుతుంటే, దావీదు దేవునికి దగ్గరయ్యి ఉంటే, దావీదు ఒక గొప్ప విజయాన్ని సాధిస్తే, నాయన నేను చేయలేదు, నువ్వు చేసావు నాయన అని పొగడాల్సింది పోయి దావీదును చూసి ఏం చేశాడు తెలుసండి? విషపు చూపు చూశాడు. ఎవరిని? దావీదుని. ఒకసారి ఆ మాట చూడండి ఎంత బాగుంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం ఏమండి 18వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని. చూసారు ఏం పోయిందండి? పాట పడితే ఏం పోయిందండి? పాట పడితే ఏం పోయింది? 10,000 అంటే ఇప్పుడు ఏం పోయింది చెప్పండి అతనికి? వెంటనే ఇతనిలోకి ఏమొచ్చేసిందంట? కోపం. ఏమంటే అసమర్థుడై గొలియాతుని చూసి దాక్కున్నప్పుడు రాలేదు ఈ కోపం. వచ్చిందా? వాడు రెండ్రా ఎవడొస్తాడో ఇశ్రాయేలు తరపున, ఎవరు అవసరం లేదు, ఫిలిష్తీయుల దండు తరపున నన్ను ఒక్కడిని గెలవండి చాలు అన్నాడు. అప్పుడు రాలేదు ఈ పౌరుషం, అప్పుడు రాలేదు ఈ కోపం. కానీ దావీదును పొగిడేసరికి మాత్రం ఏమొచ్చింది? కోపం అంట, పౌరుషం అంట. ఇది మనిషి నాశనానికి మొదటి మెట్టండి. ఇక్కడే పడతాడు మనిషి, ఇక్కడే అవుతాడు నాశనం. వెంటనే విషపు చూపు కిందకి చూడండి. పౌలు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకోగలగడని అనెను. కాబట్టి నాట నుండి అన్నాడు చూడండి. నాట నుండి, ప్రతి పదం పట్టుకోవాలి బైబిల్లో. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అంటే పతనం ప్రారంభమైన రోజు అది సౌలుకి. విషపు చూపు, విషపు చూపు. విషం అనగానే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? విషం అనగా మనకేం గుర్తొస్తాయి? ఓ పాము గుర్తొస్తుంది, ఓ తేలు గుర్తొస్తుంది, తర్వాత ఒక జర్రు గుర్తొస్తుంది. పాముకి ఎక్కడ ఉంటుందంట విషం? కూరలో ఉంటుంది, కాటేస్తేనే ప్రమాదం. ఇక తేలు అనుకోండి దానికి తోకలో ఉంటుంది, కుట్టదు చేయదు, ఆ తోక నెల తగిలిస్తుంది అంతే, ఒకసారి అయిపోయా, నొప్పి స్టార్ట్ అవుతుంది. జర్రు కూడా అంతే అండి, కుడుతుంది ఇలాగా. మనుషులు ఈ లోకంలో ఉన్న మనుషులు అన్నారండి, తేలుకు తోకలో ఉంటుంది, పాముకి కూరలో ఉంటుంది, కానీ మనిషికంట నిలువెల్లా విషమే అన్నారు. నిజమే. విషం ఎలా బయటపడిందో చూడండి. సౌలులో ఉన్న విషం ఎలా బయటపడిందంటే అతన్ని పొగుడతారే. పొగిడితే ఏం తప్పండి? మంచి కార్యం చేసే కదా పొగిడించుకుంటున్నాడు. ఊరకనే పొగుడుతున్నారు వాళ్ళు. అంటే పని చేసి కూడా పొగిడించుకోకూడదా? పడ్డదండి, విషపు చూపు పడ్డది. ఇక్కడ అసలు బిట్టు చెప్తాను చూడండి. ఎప్పుడైతే మనిషిలోకి ఇలాంటి స్వార్థం, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఎప్పుడైతే హృదయంలోకి వచ్చాయో, ఇవి ఎవరిలోకి వస్తాయా అని ఒకడు చూస్తూ కూర్చుంటాడు. ఎవడో తెలుసా? సైతాను. ఎవడైతే దీనికి అవకాశం ఇస్తాడో, అమ్మ ఈడని ఆవుడని వెంటనే దగ్గరికి వస్తాడు. సౌలుకి ఎప్పుడైతే దావీదు మీద విషపు చూపు పడిందో వెంటనే ఎవరు వచ్చారు చూడండి. కింద మీరు కింద అలా చదువుకుంటూ వస్తే 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చేసింది. దొరికాడు వాడుకోవడానికి ఒకడు. దురాత్మ వచ్చిందంట ఎవరి మీదకి? సౌలు మీదకి. విషపు చూపు ఎప్పుడైతే వచ్చిందో దురాత్మ ఎంటర్ అయింది. మీరు బైబిల్ అంతా చదవండి. బైబిల్లో దేవుడు ఒక జాగ్రత్త చెప్పాడండి. బైబిల్లో నాయన మీరు అపవాదికి చోటు ఇవ్వకండి అన్నాడు. అవునా? ఏమివ్వద్దు అన్నాడు? అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. జస్ట్ చోటు ఇచ్చారా వాడు వస్తాడు. ముందు చోటు అడుగుతాడు, తర్వాత పడుకోవడానికి అడుగుతాడు, తర్వాత నిన్నే నాశనానికి పంపిస్తాడు. మందు తాగే వాళ్ళు కూడా చూడండి ఎలా అలవాటు చేసుకుంటారు. ఏమి లేదురా చిన్నది అంటారు అంతే. స్టార్టింగ్లో అలవాటు చేసేటప్పుడు చిన్నగా థమ్సప్లు వేసిస్తారు. ఏముండదురా చాలా బాగుంటుంది నీకు తెలియదు అంటారు అంతే. ఆడు చిన్నగా ఒక థమ్సప్లు వేసుకుని ఇంత తాగుతాడండి. తర్వాత అది కాస్త 2 పెగ్గలు అవుతుంది. అది కొంతకాలానికి చిన్న బాటిల్ ఏమంటారు దాన్ని?
90 ml క్వార్టరు. ఏమంటే భయంకరం ఏంటంటేనండి, సమాజం చెడును కూడా గొప్పగా చెప్పుకుంటుందండి. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చిందండి, ఆ సినిమాకి పేరేంటో తెలుసా? 90 ml. సినిమా పేరేంటి? ఇదేట్రా ఈ పేరు పెట్టాడు ఏంటని నేను గూగుల్లో సెర్చ్ చేశానండి. 90 ml అంటే మనకేం తెలుసు? ఇటు సినిమాకి పేరు పెట్టాడంటే ఏదో ఉంటుంది దీని వెనకాల. 90 ml అని ఇందులో కొట్టగానే మొత్తం లిస్ట్ ఇస్తుందండి అది, బ్రాండ్లు, మందు బ్రాండ్లు. ఓరి నాయన! అంటే సమాజం చూడండి, ఆడు ఆడు ఏమంటే తాగుబోతంటే ఒకప్పుడు ఏంటి చెప్పండి? తాగుబోతంటే ఒకప్పుడు సమాజానికి ఏంటి చెప్పండి? మరి బుద్ధి ఉందారా? ఎలా తాగేవారండి ఒకప్పుడు? దాక్కుని ఆ బాటిల్ పట్టుకెళ్ళడానికి కూడా ఏదైనా చుట్టేసుకుని ఎవడికే కనపడకుండా. ఎందుకంటే తాగుబోతంటే వెధవ ఒకప్పుడు సమాజానికి. ఇప్పుడు సమాజానికి తాగకపోతే వెధవంట. ఏమండి ఆయన నాకు పెద్ద గుర్తుండవండి, సినిమా వల్లే నాశనం చేసేది. సిగరెట్ తాగడవాడు గాడిద, మందు తాగనివాడు మరొకటి, పాటలు రాశారండి వీళ్ళు. అంటే సమాజాన్ని నాశనం చేయడానికే ఉన్నారు తప్పండి, బాగు చేసేవాడు ఒక్కను కాక ఒక్కడు లేడండి. ఎప్పుడైతే చిన్న స్వార్థం, చిన్న అసూయ అనేది మనలో ఉందో వెంటనే సైతాన్ గడు పట్టుకుని మనల్ని భయంకరమైన దెయ్యంగా మారుస్తాడండి. సౌలుని అలాగే మార్చేశాడు. మీకు సంగతి చెప్తానండి, ప్రారంభం నుంచి చెప్తున్నాను నేను. అది ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదండి, ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు. ఈ సూత్రం యేసుప్రభువుకి ఒక్కడికే తెలుసండి. ఎవ్వరు చెడ్డోళ్ళు కాదు, ఎవ్వరు కావాలని తప్పులు చేయరు, ఎవ్వరు కావాలని ఎవరిని దూరం చేసుకోరండి. ఈ గేమ్ ఆడుతున్నదంతా సైతాను. ఇది ఒక్క యేసుప్రభువుకి మాత్రమే తెలుసు. మనుషులందరూ మంచోళ్ళే, మనుషులందరూ పవిత్రులే, మనుషులందరూ పరిశుద్ధులే. వాళ్ళని అలా విషపు చూపుతో నింపుతున్నది, ఏమంటే కషాయిలుగా మారుస్తున్నది, చంపేవారుగా మారుస్తున్నది దెయ్యమేనండి. లోకం అంతా మంచిది, లోకం అంతా దేవుడిది, దేవుడి పిల్లలండి వీళ్ళంతా. సమాజం అంతా దేవుడి పిల్లలు. దేవుడి పిల్లల్ని కషాయిలుగా మార్చింది దెయ్యం అండి. దీనికి బైబిల్లో మీరు చాలా సంఘటనలు చదువుకున్నారు. ఏ వ్యక్తి పాడైపోయినా అతన్ని ఆవరించేది ఏది అంటే దుష్టశక్తే. సౌలును కసాయిగా మార్చేసింది. తర్వాత ఏం చేశాడు తెలుసండి? సౌలు దావీదును చంపడానికి ఎన్ని యుద్ధాలు జరిగించాడో మీకు తెలుసండి. అలాగని సౌలు చెడ్డవాడు అంటే చెడ్డవాడు కదండి, చాలా మంచివాడు సౌలు. మంచోడండి. అతనిలో ఉన్న ఒక మంచి గుణం ఒకటి మీకు చూపిస్తానండి. సౌలు ఇదంతా జరుగుతున్నప్పుడే ఓ పక్క దావీదును తరుముతున్నాడు, దావీదు పారిపోతున్నాడు, తప్పించుకున్నాడే తప్ప ఎవడు గొలియాతును చంపిన దావీదుకి సౌలును చంపడం పెద్ద కష్టమా మీరు చెప్పండి? కష్టమా? ఏమంటే ఆజానుభావుడినే తలనరికేసాడంటే దావీదు సౌలును 2 నిమిషాల్లో చంపేస్తాడు. కానీ దావీదు లోబడింది అక్కడ దేనికో తెలుసండి? దావీదు దేనికి లోబడుతున్నాడంటే అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు కనుక అతని విషయంలో నేను ఏ తప్పు చేయకూడదు. అభిషేకించిన వాళ్ళ విషయంలో తప్పు చేయకూడదండి. మేము అందుకే పదే చెప్తాం, సహోదరులు ఏమనొద్దు అంటాం. ఎందుకంటే ఇప్పుడు అభిషేకం మనకు ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ వలన. ఈరోజు ఎవరినైతే క్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకుని క్రీస్తులో ఉంటున్నారో వాళ్ళందరూ అభిషేకింపబడిన వాళ్ళే. వారిని ఎవరిని ఏమనకూడదని మనం. దేవుని పిల్లల వాళ్ళు, దేవుడు కావాలని చేర్చుకున్న వాళ్ళు. అందుకే బైబిల్ అంతా, కొత్త నిబంధన అంతా మీరు చదువుతున్నప్పుడు సహోదరుని ప్రేమించలేని నువ్వు నన్నేం ప్రేమిస్తావు అంటాడు. నీ పక్కనే ఉన్న సహోదరుడి మీద ప్రేమ లేని నీకు ఇక కనబడి నా మీద నీకేం ప్రేమ వస్తుంది? నీ ప్రేమ అబద్ధం, నీ నమ్మకం అబద్ధం, నా మీద భక్తి అబద్ధం అంటాడు దేవుడు బైబిల్లో. ఆ భక్తినండి యథార్థంగా పాత నిబంధనలను దావీదు చూపిస్తున్నాడండి. సౌలు తరుముతున్నా, సౌలు చంపాలనుకుంటున్నా, లేదు ప్రభు అభిషేకించిన వాడు, దేవుడు అభిషేకించిన వాడు తప్పించుకొని పారిపోతున్నాడే తప్ప ఏనాడు కత్తెత్తలేదండి దావీదు. అయితే ఇక తరుముతున్నాడు. ఒక టైంలో సౌలు దావీదు చేతికి దొరికేశాడు. సౌలు తరిమి నిద్రపోతున్నాడు, గుహలో నిద్రపోతున్నాడు. ఆ గుహని దావీదు సైన్యం అంతా ముట్టడి వేసేసిందండి. ముట్టడి వేసేసిన తర్వాత సౌలును చంపడానికి అవకాశం దొరికింది. ఎవరికి? దావీదుకి. లోపలికి వెళ్ళాడు, నిద్రపోతున్నాడు సౌలు. చంపేయాలంటే 2 నిమిషాలండి. కత్తేసి నరికితే పేక ఎగిరి ఎక్కడో పడుతుంది, కానీ చంపలేదండి. చంపకపోగా ఏం చేశాడు తెలుసా? జస్ట్ ఆయన వస్త్రాన్ని కట్ చేశాడండి. ఆయన వేసుకున్న బట్టలకి ఒక చిన్న ముక్క కట్ చేశాడు కత్తితో. ఆ ముక్క అట్టుకుని వచ్చేసాడు. తెల్లవారు లేచాడు సౌలు. లేచి వెళ్ళంగానే దావీదు దూరం నుండి మాట్లాడుతున్నాడు, నాయనా సౌలా, నా ప్రభువా, నా తండ్రి, నువ్వెందుకయ్యా నా వెనకాల పడుతున్నావు? నువ్వెందుకయ్యా నన్ను చంపాలనుకుంటున్నావు? నువ్వు నా చేతికి చిక్కావు రాత్రి, ఇదిగో నీ వస్త్రపు చెంగి నేనే కట్ చేసింది.
దేవుడు నిన్ను చంపడానికి నాకు అవకాశం ఇచ్చాడు, కానీ నేను నిన్ను చంపట్లేదు. ఎంత ప్రేమ చూపిస్తున్నాడండి దావీదు, దేవుడు అభిషేకించాడని. నిన్ను చంపే అవకాశం వచ్చినా నిన్ను చంపట్లేదు, విడిచిపెడుతున్నాను. కనుక నేను నీ ముందు ఎంతయ్యా, నేను మిన్నల్లిని, నేను నీకు నీ దృష్టికి నేను కుక్కను కదా. ఎంత తగ్గించుకుంటాడండి దావీదు. నేను కుక్కను కదా, మిన్నల్లిని కదా, నన్ను వేటాడుతూ నన్ను చంపాలని నువ్వెందుకయ్యా నా వెనకాల పడుతున్నావు అని దావీదు గోజాడుతున్నాడండి. ఏమంటే శత్రు సైన్యాన్ని వేసుకుని చంపడానికి వస్తే దొరికిన ఏ శత్రువునైనా వదులుతాడండి ఎవడైనా? చంపకపోగా బ్రతిమాలుతున్నాడు అంటే వాట్ ఏ వండర్ఫుల్ దావీదండి. దేవుడికి అందుకే నచ్చాడండి. కొత్త నిబంధనలో కూడా దావీదు గురించి రాయించాడు అంటే దావీదు మనసు చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఒక మాట చూపిస్తాను మీకు. ఇదే సమూయేలు గ్రంథంలో 24 మొదటి సమూయేలే 24లో మీరు 24 ప్రారంభం నుంచి చదివితే నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుందండి. 24 ప్రారంభం నుంచి చదవాలి. అయితే మనం 16 వచనం చదువుదాం. చూడండి 16లో పైన మీరు చూస్తే 14 చదివినా బాగుంటుంది. 14 ఇశ్రాయేల్ రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటిని వాడిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక, ఆయనే సంగతి విచారించి నా పక్షాన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. దావీదు మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు ఇక్కడ చూడండి, సౌలేం చెడ్డోడు కాదండి, సౌలేమి నరహంతకుడు కాదండి, సౌలును అలా మార్చింది దెయ్యం. ఈరోజు ప్రపంచాన్ని ఇలా మార్చింది దెయ్యం. ఇది గమనించాలి క్రైస్తవులుగా మనమంతా. 16లో చూడండి ఏమంటున్నాడు. 16లో సౌలు దావీదా నాయనా, అబ్బబ్బబ్బా ఈయన పిలుపు చూడండి ఎలాగుందో. ఏమని పిలుస్తున్నాడు దావీదుని? దావీదా నాయనా, ఈ పలుకు నీదేనని బిగ్గరగా ఏడ్చి. ఏమండి ఎవరి గురించి ఏడుస్తున్నాడు? ఒకరికొకరు ఎవరు చెప్పండి? వాళ్ళిద్దరు శత్రువులుగా తరుముకుంటున్నా నాయన దావీదాన్ని ఏడుస్తున్నాడు అంటే మీరు ఆలోచించండి. సౌలు చెడ్డోడా? మంచివాడేనండి. కానీ అతను చంపు అని తను ప్రేరేపిస్తున్నది ఎవరు చెప్పండి? సైతాను, దెయ్యం అండి. ఈరోజు సమాజాన్ని చూడండి, ఒక నరహంతకుడుగా, ఒకడు వ్యభిచారిగా, ఏమంటే ఒకడు మోసగాడిగా, ఈ సమాజాన్ని అంతా ఇలా మార్చింది దెయ్యం అండి. కసాయిలుగా మార్చింది దెయ్యం. ఇది పట్టుకోవాలి క్రైస్తవుడు. ఇదే పట్టుకున్నాడు క్రీస్తు. అందుకే అందరినీ ప్రేమించాడు. ఎందుకంటే ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే. వీళ్ళని చెడ్డవాళ్ళుగా మార్చింది దెయ్యం. ఇప్పుడు సౌలు చూడండి బాగా ఏడ్చి ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నువ్వు నాకంటే నీతిపరుడు నాయన. దావీదు మంచోడా చెడ్డోడా చెప్పండి? సౌలు మంచోడేనండి. మంచి వాళ్ళని కసాయిలుగా మారుస్తున్నది ఎవరు చెప్పండి? దురాత్మ, దయ్యం. ఇదంతా మీరు మనసులో పెట్టుకోండి. ఇలా ఒకరిని ఇలా కసాయిలుగా చంపేవాళ్ళుగా మార్చేసిందండి. యేసు ప్రభు ఈ లోకానికి అడుగు పెట్టే సమయానికి మంచోడు లేడు. మీకు తెలుసు కదండి, బైబిల్లో యెరూషలేం పట్టణం అంతా తిరుగుతున్నప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చేసాడండి. ఎవరు? యేసుప్రభు ఏడ్చాడు. తెలుసండి, యేసుప్రభు ఏడ్చాడు పట్టణాలను చూసి. ఏంటి వీళ్ళ దేవుడు పిల్లలా? వాడిది వీడు దోచుకుంటున్నాడు, వాడి భార్యని వీడు తీసుకెళ్ళిపోతున్నాడు, వీడి భార్యతో వాడెళ్తున్నాడు. వీళ్ళు అసలు దేవుడు పిల్లలా? వీళ్ళు దొంగలుగా, నరహంతకులుగా, మంచి చేసేవాడు లేడు. లంచగొండి, అంటరాని తనం, ఇదంతా చూశాడండి. సమాజాన్ని చూసి ఏడ్చేశాడండి. దేవా, ఇందుకా నువ్వు ఆ పరలోకంలో కూర్చుని వీళ్ళని చూసి ఇంత బాధపడతాను? లేదు నాయన, నా సాధ్యమైనంత మట్టుకు నా బ్రతుకు కాలంలో చాలామందిని మారుస్తానన్నాడు. మార్చాడు. మార్చడానికి వచ్చాడు క్రీస్తు లోకానికి. చంపడానికి కాదు, హతమార్చడానికి కాదు, మతం పెట్టడానికి కాదు, మనిషిని మనసును మార్చడానికి వచ్చాడు. ఆ మనిషి మనసును మార్చేది ఆ యేసు మాట తప్ప మరొకటి లేదండి. ఆ రాక, ఈ కసాయి లోకంలో ఆ కరుణమైన రాక ఎంత ప్రభావితం చేసిందో ఈ రోజున్న సమాజాన్ని చూసినా మనకు అర్థమవుతుంది, ఆ రోజున్న సమాజాన్ని చూసినా మనకు అర్థమవుతుందండి. ఒకప్పుడు దొంగలకి ఒక గ్రామం ఉండేది. మన ఏమండి స్టువర్ట్పురం, నెల్లూరు, ప్రకాశం, అక్కడ చీరాల ఆ ప్రాంతాల్లో ఉంటుందండి. ఇది ఎక్కడ దొంగతనం జరిగిన పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు తెలుసండి? స్టువర్ట్పురం. రండి రా బయటకు అనేవారు. అంటే ఆ ఊరి నిండా ఎవరున్నారు చెప్పండి?
దొంగలు. ఒకప్పుడు ఆ ఊరి నిండా దొంగలండి. క్రైస్తవ్యం ప్రారంభంలో ఓడరేవులు ఎక్కడుంటే అక్కడ విస్తరించడం ప్రారంభించిందండి. ఆ చీరాలు అదంతా ఇప్పుడు మొత్తం టోటల్ క్రైస్తవులే ఉంటారండి. ఎందుకంటే క్రైస్తవ్యం ప్రారంభమైంది అక్కడే. ఓడరేవులు ఎక్కడుంటే అక్కడ క్రైస్తవ్యం విస్తరించడం ప్రారంభించింది. ఎందుకంటే అలా వచ్చి అక్కడ వాక్యం చెప్పడం ప్రారంభించారు ప్రారంభంలో. ఒకప్పుడు అది స్టువర్ట్పురం, దొంగలకి ప్రసిద్ధి. ఇప్పుడు దాని పేరు మారిపోయింది. స్టువర్ట్పురం కాస్త ఎలా మారిపోయిందో తెలుసా? సువార్తపురం. టీవీలో వార్త అండి ఇది. ఒకప్పుడు స్టువర్ట్పురం, ఇప్పుడు ఏంటది? సువార్తపురం. ఎవరు మార్చారు చెప్పండి? యేసు మాట. లోకంలో ఎంతమంది గొప్పలు ఉన్నారండి. ఏమన్నా వీళ్ళ మాటలు ఏమైనా దొంగని మారుస్తాయా? ఒక వ్యభిచారిని మారుస్తాయా? కసాయి లోకం అండి. లంచగొండులుగా వ్యభిచారులుగా మారిపోయిన ఈ లోకానికి క్రీస్తు రాక, క్రీస్తు ఎంట్రీ ఎంత ప్రభావితాన్ని చేసిందో కొన్ని మాటలు ఇప్పుడు మీకు బైబిల్లో చూపిస్తా. సమాజం బాగా నాశనం అవడానికండి చాలా కారణాలు ఉన్నాయి. అందులో బాగా ప్రధానమైందండి లంచం అండి. అవునా? భారతదేశం ఈరోజు డెవలప్ అవ్వట్లేదంటే ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా ఒకటంటే పని అయిపోద్ది. నీ దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా పర్లేదు, ఆడు పాస్పోర్ట్ ఇచ్చేస్తాడు. ఏముంటే ఒక 2 కట్టలు ఇస్తే చాలు, నీకు ఆధార్ కార్డు అవసరం లేదు, పాన్ కార్డు అవసరం లేదు, ఏ కార్డు అవసరం లేదు, పాస్పోర్ట్ వచ్చేది రేపటికి. అంటే ప్రతిదీ ఏంటి చెప్పండి ఇప్పుడు? లంచం. బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడండి, మీకు తెలుసు ఎవరు? పొట్టి జక్కయ్య. తీసుకుంటున్నాడు లంచం. ప్రభు వస్తున్నాడని తెలిసిందండి ఒకసారి. ఆయన మార్చిన విధానం చూస్తారండి, భలే ఉంటుందండి బైబిల్లో. లూకాసు వార్త ముగిస్తానండి. ఇక లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చూద్దామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయం అండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఎవరంటే ఇతను? గుత్తదారుడు. తర్వాత ఎవరు? ధనవంతుడు. గుత్తదారుడు ధనవంతుడు ఎలాగయ్యాడు చెప్పండి? గుత్తదారుడు అంటే సుంకాలు వసూలు చేసేవాడండి. మీకు ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. పన్నులు కట్టించుకునేవాడు. పన్నులు కట్టించుకునే ఇతడు ఏమైపోయాడు? ధనవంతుడు అయిపోయాడు. యేసుప్రభు గురించి అందరూ చెప్పుకుంటున్నారు. యేసుప్రభు వస్తున్నాడంట, ఏవో మంచి మాటలు చెప్తున్నాడంట, దేవుడి గురించి చెప్తున్నాడంట. ఈయన ఊరికి వచ్చేసరికి అమ్మో ఆయన ఎలాగైనా నేను చూడాలనుకుని ఏం చేస్తున్నాడు? ఎగిరెగిరి చూస్తున్నాడు. కానీ ఏం తక్కువ? హైట్ తక్కువ. పని అవ్వట్లేదు. ఎలాగైనా యేసుప్రభుని చూడాలని మాత్రం ఉంది. వెంటనేనండి ఈయనలో ఉన్న విశ్వాసం చూడండి. నాకేంటి, నేను ధనవంతుడిని కదా, నాకేంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కదా, ఆయన ఎవరో యేసుప్రభు వస్తే నాకెందుకు, నేను సెటిల్ కదా అనుకోలేదు. చూద్దాము సార్ ఆయన ఎలా ఉంటాడో. ఏం చేశాడు? ఓ చెట్టు చూశాడు, చెట్టు ఎక్కేసాడండి. మీరు చూడండి, ఆ కింద భలే ఉంటుంది. అప్పుడు యేసు త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను అని ఉంది. చూడండి, ఎందుకు? చెట్టు ఎక్కితే అన్నీ క్లిస్టర్గా కనబడతాయి. చూడండి, తర్వాత యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుమా. అబ్బబ్బబ్బబ్బా, ఇతను జక్కయ్యని, చెట్టు ఎక్కాడు అని, ఇతడు ధనవంతుడని, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని, లంచగొండని, ఈ డేటా మొత్తం ఈయన దగ్గర ఉంది. ఎవరి దగ్గర? యేసుప్రభు దగ్గర. కరెక్ట్గా ఆగాడు చెట్టు దగ్గర, పైకి చూశాడు. నాయన ఎవరో, నువ్వు ఎవరో తెలియదు నాకు, కొంచెం కిందకి అంటున్నాడా? ఏమని పిలుతున్నాడు చెప్పండి? ఏమన్నా ఆయన పేరు జక్కయ్య అని ఈయనకి ఎలా తెలుసు? అప్పుడే వస్తున్నాడు ఆ ఊరికి. జక్కయ్యదే కాదండి, నీది తెలుసు, నాది కూడా తెలుసు. మనం ఎలాగంటేనండి, మన గురించి అవతలోడికి ఏం చెప్పుకుంటామంటే ఇప్పుడు గొప్పలు మన మంచిగా చెప్పుకుంటాం కదండి. అవతలోడు ఇదే అంటాడు, అమ్మ అన్న చాలా మంచోడు, అమ్మాయి చాలా మంచిది అనుకుంటాడు. మనకు ఇన్నర్ ఇంకోటి ఉంటుంది. చాలామంది బయటకు ఒక రూపం, వెనకాల మరొక రూపం. ఈ 2 రూపాలు తెలుసు ఆయనకి. ఎవరికి? దేవుడికి. జక్కయ్య అదిగో పని ఉంది నీతో అన్నాడు. మతి పోయిందండి జక్కకి. ఓరి నాయన, నేనెవరు ఆయనకి ఎలా తెలుసు? ఏమిటి పిలుస్తున్నాడు? మళ్ళీ పేరు పెట్టే జక్కయ్య రాగానే ఒళ్ళు జల్లు అన్నదండి. ఎవడ అంతమంది మీకు ఇలాగే అర్థం కాదు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు వస్తారు, సినిమా యాక్టర్లు వస్తారు, వాళ్ళ వెనకాల జనం ఎలాగెళ్తారండి? అమ్మో ఒకడు పడిపోతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, తండోపు తండాలు కాడు చెయ్యట్టుకోవడానికి. ఇంతకీ
ఆ చెయ్యిలాగా అంటూ ఉంటే దాన్ని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు పరి వెనకాల. అలా వెళ్తున్నప్పుడు ఆగిపోయి ఏమండి ఏమండి రాంబాబు గారు ఇటు రండి అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది అంతమంది జనంలో? జక్కయ్యకి అదే జరిగిందండి. అంతమంది జనం అక్కడ ఉంటే, జక్కయ్య చెడు దిగు నీతో పని ఉంది అన్నాడు. దిగాడండి. దిగిరాగానే వెంటనే ఇంక సాష్టాంగం అండి, ఇంక ఏం చేయాలి చెప్పండి. అంటే నా పేరు జక్కయ్య అని తెలిసిపోయిందంటే మొత్తం నా చరిత్ర అంతా ఇప్పుడు ఇతనికి తెలుసు. ఇంతకాలం విన్నాం క్రీస్తు గురించి, ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడని, అందరి గురించి చెబుతాడని, ప్రవక్త అని ఇంతకాలం విన్నాం. ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను ఇక నా పేరు చెప్పగానే. చూడండి, ఆ కిందకు వచ్చిన జక్కయ్య చూడండి ఏం మాట్లాడుతాడు. 4వ వచనం కదండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యి ఉండేను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అబ్బబ్బబ్బా, పేరు చెప్పడం కాదు, ఏం చెప్తున్నాడు? ఈరోజు నైట్ స్టేయింగ్ మీ ఇంటి దగ్గర రా అన్నాడు. ఎలాగుంటా చెప్పండి? అసలు ఆ క్రీస్తు గురించి జనమంతా పరిగెడుతుంటే ఆయన మా ఇంటికి వస్తానంటున్నాడు. ఏమండి, ఇక్కడ సంగతి చెప్తానండి మీకు. జక్కయ్య ఎవరు చెప్పండి? మంచోడా? లంచగొండండి. లంచాల కోసం అవసరమైతే అవతల వ్యక్తిని పట్టి పీడించి ఎంతోమందిని నాశనం చేసినవాడు. అలాంటి వాడిని ఎవడైనా ప్రేమిస్తాడండి? మీరు బాగా ఆలోచించండి. ప్రేమిస్తారా? మనం ఎవరిని ప్రేమిస్తాం? మనం చెప్పిందల్లా వినాలి, మనం చెప్పిందల్లా రైట్ అనాలి, అంతే కదండి. మనల్ని పొగడాలి, అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం మనం, అప్పుడు వాళ్ళ మంచోళ్ళు మనకి. కానీ దేవుడు అలాంటి వాడు కదండి. జక్కైలో ఉన్న పాపం, జక్కైలో ఉన్న లోపం, జక్కైని కసాయిగా మార్చింది దెయ్యం అన్న సంగతి తెలుసు కనుక ఆ దెయ్యాన్ని ఇతని నుండి విడిపించాలంటే నేను అతని ఇంటికి వెళ్ళాలి. జక్కయ్య ఈరోజు మీ ఇంటికి వస్తాను అన్నాడు. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుంది. ఆ కిందకి వెళ్ళేసరికి 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంటున్నారంట. చూసారు వెనకాల ఎలాంటి ఏడు పాపులింటికి వెళ్తున్నాడు, వెళ్తే మా ఇంటికి రావాలి, మేము శాస్త్రంలో నిలుటంగిలు వేసుకుంటాం, చేతిలో బైబిల్ ఉంటుంది, మనసంతా మాత్రం మురుగ్గా ఉంటుంది, మా ఇంటికి రావాలి ఇతను వస్తే. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? పాపులింటికి వెళ్తున్నాడు ఏంటి, పాపులింటికి వెళ్తున్నాడు ఏంటి సనుక్కుంటున్నారంట. తర్వాత చూడండి, ఆ జక్కయ్యని మార్చేసాడు, ఇంటికి వెళ్ళాడండి, జక్కయ్యని మార్చేశాడు. జక్కయ్య దండం పెట్టి ఏమన్నాడు తెలుసా? నాయన ఇప్పటి వరకు నేను అక్రమంగా సంపాదించింది అంతా కూడా బీదలకి ఇచ్చేస్తాను, ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ అక్రమంగా తీసుకున్నానో అవన్నీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపాలను క్షమించయ్యా. చూసారా లంచగొండిని ఎలా మార్చాడు? చూసారా? లంచం రూపు మాపాలి అంటే, లంచం అనేది ప్రపంచంలో లేకుండా పోవాలి అంటే క్రీస్తు దగ్గరికి రావాలి. సామెతల గ్రంథంలో చదవండి, లంచం మోసకరమైంది అన్నాడు, లంచం పుచ్చుకోవద్దని చెప్పాడు. పుట్టుజక్కని మార్చాడు, లంచగొండిని మార్చాడు. మీకు ఇంక చరిత్ర అంతా చదవండి, ఇక టైం అయిందండి చాలా. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ మార్చేశాడండి. అంటరానితనంతో ఉంది ఒక స్త్రీ, సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా? అయ్యా నువ్వు యూదుడు, మేమేమో అంటరాని వాళ్ళం సమరయంలో, నువ్వెందుకు మాతో నీళ్ళు అడుగుతున్నావు? అసలు యూదులకి సమరయులకి సాంగత్యమే లేదు కదా, మేము అంటరాని వాళ్ళం కదా, మమ్మల్ని ఊరు చివర పెట్టారు కదా, నువ్వెందుకు మా దగ్గరికి వచ్చి నీళ్ళు అడుగుతున్నావు? అమ్మ అదంతా తప్పమ్మా, మనమంతా దేవుని పిల్లలమమ్మా, నీ క్యారెక్టర్ బాగోలేదమ్మా, నీ ప్రవర్తన బాగోలేదు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీ ఇంటున్న భర్త నీ భర్త కాదు, ఇంతకుముందు చాలామంది ఉన్నారు. చరిత్ర అంతా చెప్పగానే ఏమంటే ఆ సమరయ స్త్రీ హక్కును చేర్చుకుందండి. ప్రభువా నా చరిత్ర అంతా చెప్పావంటే ప్రవక్తలు ఎదురు చూస్తున్న మెస్సయ్య రక్షకుడు నువ్వే అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆవిడ చేసింది మనకి తెలుసండి. ఆవిడ మారిపోయింది, కుండ అక్కడ విడిచిపెట్టింది, పరుగున ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఊరికి వెళ్ళిపోయింది. ఊరిలో ఉన్న చాలామందిని మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి, సమరయ గ్రామంలో ఉన్న చాలామంది మారిపోయారండి సమరయ స్త్రీ దెబ్బకి. అంటే అంటరానిదనాన్ని రూపుమాపుతున్నాడు, లంచాన్ని రూపుమాపుతున్నాడు, వ్యభిచారాన్ని రూపుమాపుతున్నాడు. ఎవరు చేస్తారండి ఇవన్నీ చెప్పండి? ఎవరు చేయగలరు చెప్పండి? అసలు మన ఇంటి ముందు ఉన్న మంచోళ్ళని మార్చడానికి అవ్వట్లేదు మన పరిస్థితి ఇప్పుడు, అవునా కదా? మీరు చెప్పండి. ఏమండి ఎంతమంది అండి మన కళ్ళ ముందు తిరుగుతారు మంచోళ్ళే. ఏమంటే పుట్టు చక్కేలా ఏమన్నా లంచగొండలు ఉన్నారా మన చుట్టూ? ఇప్పుడు ఉన్నా కూడా అతనికి వాక్యం చెప్పి అతన్ని దేవుడి వైపు నడిపించడం అంటే మన స్టామినా ఎక్కడుంది, మన క్యాబిలిటీ ఎక్కడుంది చెప్పండి? దేవుడి గురించి నువ్వంత పవిత్రంగా బ్రతికితేగానే కానీ, నువ్వంత పరిశుద్ధంగా బ్రతికితే కానీ నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. నీ బ్రతుకుని బట్టి వచ్చేస్తాడు క్రీస్తులోకి, నీ జీవితాన్ని బట్టి వచ్చేస్తాడు క్రీస్తులోకి, నీ మాటను బట్టి వచ్చేస్తాడు క్రీస్తులోకి.
యేసుక్రీస్తుల వారండి సువార్త చెప్పి మార్చాడు, బ్రతుకుతో కూడా చాలామందిని మార్చాడు. ఇక మీరు ఇలాగా చదువుకుంటూ వెళ్ళిపోండి, చివరి ముగిస్తున్నాను. అనుజనులు మారుస్తున్నాడు, అంటరానితనంలో రూపం ఆపేస్తున్నాడు. లంచగొండ్లు, వ్యభిచారులు, దొంగలు అందరూ మారిపోతున్నారండి. మీకు సంగతి చెప్తానండి, పుట్టింది ఈ కసాయిలను పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చడానికి. ఆ పని చచ్చిపోయేంత వరకు చేశాడండి క్రీస్తు. అవునా? చనిపోతూ కూడా ఒకరిని మార్చేశాడు. ఎవరిని చెప్పండి? ఎవరు మార్చాడు? సిలువలో దొంగ కాదు. బైబిల్లో ఏమని రాయబడింది తెలుసండి వాళ్ళ గురించి? బందిపోటు దొంగలళ్ళు. ఎవరు? మార్కు సువార్త చూడండి. ఇంతకాలం మీరు దొంగ అనుకున్నాడు, వాడు హిస్టరీ తీస్తే మీరు భయం వేస్తుంది ఇప్పుడే. మార్కు సువార్త 15:27 చూడండి. మార్కు సువార్త 15:27 అండి. మరియు కుడివైపున ఒకనిని, ఎడమ వైపు ఒకనిని, ఇద్దరు బందిపోటు దొంగలు అంటారు. ఏ దొంగలు? మామూలు చిన్న దొంగతనాలు చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు. ఎవరాళ్ళు? బందిపోటు దొంగలు. ఏమంటే బందిపోటు దొంగలు అంటే మీకు తెలుసు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు దొంగతనం చేయడానికి, ప్రాణాలను తీయడానికి సైతం వెనకాడరు. వాళ్ళు చంపేస్తారు, చంపేసి దోచుకుంటారు. బందిపోటు దొంగలు. సిలువేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత క్రూరులో, ఎంత పెద్ద దొంగతనాలు చేస్తే సిలువ శిక్ష చేసి ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బందిపోటు దొంగను ఏం చేశాడండి? మార్చేశాడండి. లూకాసువార్త 24 చదువుతున్నప్పుడు అంటాడు, 42, 43 చదువుతున్నప్పుడు, నాయన నీవు నాతో కూడా పరదేశికి వెళ్ళిపోదాం. ఏమంటే మీకు సంగతి చెప్తానండి, బాగా వినండి. క్రీస్తు అంటే పాపిని మార్చి పరిశుద్ధునిగా చేసి తనతో పాటు పెట్టుకునేంత గొప్ప మనసు కలిగినవాడు. ఇది మనందరికీ ఉండాలి. దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. ఇప్పుడు ఈ దొంగని పరదేశికి తీసుకెళ్తున్నది ఎవరు చెప్పండి? యేసు ప్రభు. లాజర్ చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు ఈ లాజర్ని తీసుకెళ్ళడానికి? దేవదూతలు వచ్చాయి. కానీ బందిపోటు దొంగను మాత్రం ఎవరు తీసుకెళ్తున్నారు? ఎంత అదృష్టం అండి దొంగకి. పిఎం గారితో ఈరోజు మీకు డిన్నర్ అన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అమ్మో ఈయన మా ప్రధానమంత్రి గారితో నాకు డిన్నర్ అంటే అసలు కాలు చేతులు ఆటలేదండి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి కదండి. ఇప్పుడు యేసు ప్రభు సృష్టికర్తతో ఎవరున్నారు? బందిపోటు దొంగ. నాయన నేడు నువ్వు నాతో కూడా పరదేశికి. బా, ఎంత ఆనందం అండి. దొంగని మార్చి తనతో పాటు పెట్టుకుంటున్నాడు అంటే ఎక్కడుందండి ఈరోజు? క్రైస్తవ్యం కూడా బాగోలేదండి. ఎవ్వరికి మనసు రాలేదండి. ఇంకా క్రీస్తు లాంటి మనసు రావాలి. క్రీస్తులాగే ఉండాలి, క్రీస్తులాగే జీవించాలి. హక్కును చేర్చుకున్నాడు, అందరినీ హక్కును చేర్చుకున్నాడు. కారణం ఏంటంటే ఎవడు నాశనం చేస్తున్నది దుష్టశక్తి అన్న సంగతి ఆయనకి తెలుసు. మనకేమో ఆడలాగా ఈడలాగానే మనుషుల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయనకి జ్ఞానం తెలుసు కదా. వీడు ఎలా పాడయ్యాడంటే దైవానికి ఏమంటే ఇష్టడుగా కాకుండా పాడైపోయాడంటే వీడిని పట్టుకున్నది దెయ్యాన్ని విడగొట్టాలి. వీడు మంచోడే, ఆ మంచిదే, వాడు మంచోడు. అందరూ మంచోళ్ళేనండి. భూమి మీద పుట్టిన మనుషులు అందరూ మంచోళ్ళే. వీళ్ళని పట్టుకున్నది దెయ్యం, విడగొట్టాడు మాటలతో, దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఇది మనం క్రీస్తుని పోలి ఈరోజు మనం చేయాల్సింది. ఎవరిని దూరం చేసుకోకూడదు, ఎవరిని ఏమనకూడదు. క్రీస్తు మనసు కలిగి ఆయన ఎలాగైతే మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అందరినీ, అలాగే మనం కూడా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. క్రీస్తు జన్మ మనకిస్తున్న సందేశం అదే. మీకు మాట అడుగుతానండి, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు దేవుడు పని కొరకు పుట్టారు. మనం దేని కొరకు పుట్టాం చెప్పండి? మనం దేని కొరకు పుట్టాం? డాక్టర్ అయిపోయి లోకంలో సుఖంగా భోగించి నరకానికి వెళ్ళిపోవడానికా? నువ్వు దేవుడి కొరకే పుట్టావు, నువ్వు దేవుడు పని చేయడానికే పుట్టావు. ఆయన చాలామందిని మార్చాడు. నువ్వెవరిని మారుస్తున్నావు? మన జీవితం ఎవరిని మారుస్తుందండి? మన జీవితం ఎవరినండి క్రీస్తు వైపు నడిపిస్తుందండి? మీకు ఉదాహరణ చెప్తానండి. ఈ పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ వేయించుకుంటే ఒకళ్ళు ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి నుంచి ఉంటారండి. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, మీకు ఒక లక్కీ కూపన్ వస్తుంది, మీకు పెద్ద గిఫ్ట్ తగులుతుంది, మీ ఇంటికి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. పెట్రోల్ వేయించుకుంటుంటే పెట్రోల్ పర్పస్ ఏమన్నా ఆఫర్ వస్తుందేమో నేను నెంబర్ ఇచ్చానండి. వాళ్ళు నాకు నిన్న ఫోన్ చేసి ఎవడు మీకు పెద్ద గిఫ్ట్ తగిలిందంటే ఏం లేదండి, వచ్చి మీరు గిఫ్ట్ అట్టుకుని వెళ్ళిపోండి అన్నారు. అంతే. ఊరినైనా ఫ్రీగా వస్తుంది కదా, ఎందుకులే, మీరు దేనికో దానికి ఉపయోగపడుతుంది అని వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటారు మీకు ఒక గంట సేపు క్లాస్ చెప్పాలండి, క్లాస్ చెప్పిన తర్వాత ఈ గిఫ్ట్ ఇస్తామన్నారు.
నేను అంత టైం ఇవ్వను, మీకు గిఫ్ట్ వద్దు, మీది వద్దు, నాకు చాలా పని ఉంది, వెళ్ళిపోతాను, టైం వేస్ట్ చేయకండి అదంటే, ప్లీజ్ సార్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి సార్ అంటే, సరే ఇస్తానని చెప్పానంటే ఓ రూమ్లో తీసుకెళ్ళారు, 4 కుర్చీలు వేసారు, కూర్చున్నాడు అయ్యగారు ఎదురుగా, డీటెయిల్స్ అడగడం స్టార్ట్ చేశాడు, మీరు ఎక్కడ ఉంటారు అంతా చెప్పానండి ఓపికగా చెప్పేసరికి, ఏం లేదు సార్ మాది ఒక ట్రావెల్ ఏజెన్సీ సార్, మీరు ఇంటర్నేషనల్గా కానీ ఇండియా వైడ్గా కానీ కన్యా నుండి కాశ్మీర్ వరకు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, లేదా ఇంటర్నేషనల్ మీరు ఎక్కడికి వెళ్తానన్నా కూడా మేము 30 సంవత్సరాలకు సరిపడా ప్యాకేజ్ ఉంది మా దగ్గర అంటున్నాడు. స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాలకి ఆపేశాను. నేను మాట చెప్పానండి, నాయన చివరికి నువ్వేం చెప్తావు ఎసెన్స్ నాకు తెలుసు, నీ టూర్ బుక్ చేసుకోమంటావు, నేను ఈ హైదరాబాద్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, టూర్లు మాకు అసలే పడవు, నాకు చాలామంది సహోదరులు ఉన్నారు ఈ హైదరాబాద్లోనే, రోజుకు ఒకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాను, ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఫ్రీగా ఇస్తానన్నా వెళ్ళను, నాకు టైం వేస్ట్ అనవసరం అన్నాను. వాడికి సీన్ అర్థమైపోయిందంటే, ఏం చేస్తారు సార్ మీరంటే, నేను నీకులాగే మోటివేషన్ క్లాసులు చెప్తాను అన్నాను, ఆన్లైన్ క్లాసులు చెప్తాను ఆయన, నువ్వేమో టూర్లకు పంపిస్తున్నావు, నేనేం పరలోకాన్ని పంపిస్తానని చెప్పాను. మీకు దండం అండి, ఇక నేను మీరే మాట్లాడిన అన్నాడు. కరెక్ట్గా ఇచ్చిన అరగంటలోనండి వాక్యం చెప్పానండి, మీకు దయ్యం పట్టింది, దయ్యం అంటే శ్మశానాల్లో ఉంటుంది, ఎర్ర జుట్టు నల్ల జుట్టు మల్లెపూలు అనుకున్నారు మీరంతా, కాదు, దయ్యం మిమ్మల్ని ఆవరించింది, దయ్యం అనగానే మనిషిని పాడు చేసింది, మీరు బతకడానికి ఎవరిని నాశనం చేయడానికైనా ట్రై చేస్తున్నారు, ఇదే దయ్యం అని చెప్పాను. వాక్యం చెప్పానండి, క్రిస్మస్ గురించి చెప్పాను, క్రీస్తు గురించి చెప్పాను. వెంటనే మీ మాటలు ఎక్కడ దొరికితే సార్ అంటే యూట్యూబ్లో ఉంటాయని చెప్పాను. వెంటనే ఫోన్ తీసుకున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అండి. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అన్నాడు. ఏమండి ఇది కాదండి, ఈరోజు మనం అంతా చేయాల్సింది ఇదేనండి. ఎవడు దొరికిన వాడికి ఏం చెప్పాలో తెలుసండి, దేవుడి గురించి చెప్పాలి. నీ టైం వేస్ట్ అయినా నా టైం వేస్ట్, నేనేదో మాట్లాడితే కాస్త నీకు ఉపయోగం, కొద్ది నిమిషాలు కట్ చేశానండి వాడిది. ఇది మనం ఈరోజు క్రీస్తు పక్షాన్ని చేయాల్సింది, మార్చటమేనండి. వాడు వింటున్నాడండి, యూట్యూబ్లో ప్రసంగాలు వింటున్నాడు, మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు, నా నెంబర్ తీసుకున్నాడు, వాడి నెంబర్ ఇచ్చాడు. ఇలాంటి ఎవరు చెప్పరండి. క్రిస్టియానిటీలో కూడా ఇవి వినలేదు నేను. క్రిస్మస్ అనగానే చివరికి ఇదంతా చెప్పిన తర్వాత మాట చెప్పాడండి, సార్ మీరు చెప్పిందంతా నిజమే, మరి క్రైస్తవులు అంతా యెరూషలేము యాత్రకి వెళ్తారు కదా, దానికైనా ఉపయోగపడచ్చేమో మీకు అంటున్నాడు. అప్పుడు మాట చెప్పాను, నేను యెరూషలేము యాత్రకు కూడా వెళ్ళను ఆయన నేను అన్నాను. ఎందుకంటే ఆ యెరూషలేములో మా ప్రభువుని చంపేశారు, మీ నాన్న ఎక్కడైనా చంపేస్తే అది నీకు పవిత్ర స్థలం అవుతుందా అన్నాను. షాక్ అన్నాడు, మా యెరూషలేములో మా ప్రభువుని చంపారు, అది మాకు పవిత్ర స్థలం ఏంటి, అమాయకులైన మా క్రైస్తవులు బైబిల్ చదవకాలు అంత తప్పు చేస్తున్నారు ఆయన అని చెప్పాను. దేవుని పిల్లలారా, క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు చచ్చిపోయాడో తెలియదు, బ్రతుకుండగా ఏం చేశాడో తెలియదు, కానీ ఈరోజు క్రైస్తవ్యమంతా క్రీస్తు పుట్టాడని పండగ చేస్తున్నారు. పుట్టిన ప్రతి సెకను, ఆయన భూమి మీద ఉన్న ప్రతి సెకను ఒకరిని మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. మార్పు దేవుడి వైపు నడిపించాడు. ఈరోజు క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నామండి, ఆయన పేరు మన జీవితంలోకి వచ్చింది. క్రైస్తవులు అనగా క్రీస్తును ధరించిన వారు. మనది ఏదండి, మన జీవితం ఏంటండి ఇలా ఉంది. మాట రాశాడు యోహాను గారు, చూడాలి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అండి. ఈ మాట చూడండి ఎంత బాగుంటుందో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఎవడు ఇక్కడి నుంచి మీరు చూడండి, ఎవడైనా క్రైస్తవుడా ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు, అనగా నేను క్రైస్తవుడినే, నేను క్రీస్తును ధరించానని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. చూడండి, చెప్పాడు చివరికి. ఆయన ఎలా నడిచాడో క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు కూడా అలాగే నడవాలంట. వ్యభిచారులు మార్చాడు, దొంగల్ని మార్చాడు, లంచగొండల్ని మార్చాడు, ఎంత మందినండి మార్చుకుంటూ దేవుడికి దగ్గర చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మన జీవితాలు చూడండి, ఈరోజు మనమే గుడికి రాము సరిగా, మనమే వాక్యం నేర్చుకోము, మనమే బైబిల్లో ఏముందో తెలియదు, మనం ఎవరికండి బైబిల్ గురించి గొప్పగా చెప్పి మార్చగలుగుతాం, మనం ఎవరమండి క్రీస్తు గురించి గొప్పగా చెప్పి మార్చగలుగుతాం? మీరు ఆలోచించండి. ఆయనలో ఉన్నానని చెప్పుకొనివాడు, ఆయనను ధరించుకున్నానని చెప్పుకునేవాడు, క్రైస్తవుడని చెప్పుకునేవాడు ఎలా ఉండాలి అంట? ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని
దీని వలన తెలుసుకొనుచున్నాము. నేను క్రైస్తవుడినని నీవు తెలియాలి అంటే నువ్వు ఒకరిని ఖచ్చితంగా మార్చే పనిలో ఉండాలి. దీనివల్ల నువ్వు క్రైస్తవుడు అని ఆయనకు తెలుస్తుంది. దీని వలన అంటున్నాడు చూడండి చివరిగా, దీని వలన మనం ఆయనలో ఉన్నామని తెలుసుకుంటామంట. ఆయన ఎలా నడిచాడో మనం అలా నడవాలి. ఆయన జీవితంలో ఆయనకి ఇష్టాలు ఏమీ లేవు, అన్ని తండ్రి ఇష్టాలే. ఈరోజు మనకి మన హృదయం నిండా మన ఇష్టాలు, దేవుడి ఇష్టాలు ఏవి మన హృదయంలో? ఎఫెసీ పత్రిక చివరి మాటలండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి త్వరగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోనండి. మీరు దేవుని పోలి యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. మీరంతా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతకూడదు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించకూడదు, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ జీవితాలు కాదవి. క్రీస్తుని పోలి, క్రీస్తు ఎలా నడిచాడో, క్రీస్తు దేవుడి కొరకు ఏం చేశాడో మీరు అవే చేయాలి. చచ్చిపోతూ కూడా ప్రాణాపాయంలో ఉండి చివరికి ఒళ్ళంతా రక్తపు ముద్దలో ఉండి కూడా దొంగను మారుస్తున్నాడంటే మార్చటం పైన ఆయన పెట్టిన మనసు ఎంతగా పెట్టాడో మీరు ఆలోచించండి. ఒంటి నిండా దెబ్బలుంటే మనం హాస్పిటల్ ఎదుర్కొంటాం, ఒంటి నిండా దెబ్బలుంటే బాధను భరించలేక మనలో మనం మూలుగుతాం. కానీ ఒంటి నిండా రక్తాన్ని వేసుకుని పక్కనున్న దొంగని మార్చడానికి చూస్తున్నాడు. అది క్రీస్తు అంటే, అది క్రైస్తవ్యం అంటే. మార్చాలి మరొకడిని, మతం కాదండి, మనసు మార్చండి. వాడు వేషాన్ని మార్చుకోవద్దు. చాలామంది క్రీస్తులోకి రమ్మంటే మాట ఏంటంటే, ఏమన్నా మీ క్రీస్తులోకి వచ్చే బొట్టు తీసేయమంటారు. వద్దండి, మేము ఎక్కడ చెప్పమండి, బొట్టు పెట్టుకునే క్రీస్తులోకి రండి. మనసు మార్చుకోండి, మనసు మార్చండి, మతం కాదు, మనసు మార్చండి. క్రీస్తు అదే చెప్పాడు. బైబిల్ పట్టుకున్న ఈరోజు మేము అదే చెప్తున్నాం. బొట్టు తీసేయండి, తెల్లచీరలు కట్టండి. ఎవడు చెప్పాడండి ఇవన్నీ? బైబిల్ ఎక్కడ ఉన్నాయి? దేవుని పిల్లలారా, క్రీస్తులోనికి చాలామంది రాకుండా అడ్డుపడుతున్నారండి ఈరోజు మన వల్లే. బోధ చేయటం సరిగా రాక. క్రీస్తు మార్చుకోమన్నది మనసు, క్రీస్తు మార్చుకోమన్నది మనసు, హృదయం. వేషం కాదు, మతం కాదు మార్చుకోమంట. దేవుని పిల్లలారా, వద్దు దొంగతనాలు వద్దు, వ్యభిచారాలు వద్దు, నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించు, అందరూ ఒకే తండ్రి పిల్లలు. ఇదండి క్రీస్తు బోధ. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరును దేవుని పోలు ఏం చేయాలంట? నడుచుకోనండి అన్నాడు. ఎలా నడుచుకోవాలి మరి, ఏం చేయాలంటే 2వ వచనంలో చెప్తాడు. ఇప్పుడు 2వ వచనం చదివితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించేసుకున్నాడు. అలాగుననే, అక్కడ ఉంది చూడండి, అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. ఏంటి ప్రేమించడం అంటే? ఒకరిని దేవుని వైపు నడిపించడానికి క్రీస్తు ప్రాణం పెట్టాడు. నువ్వేం చేస్తావు? ఓ సభ పెడతావా? ఓ మీటింగ్ పెడతావా? ఓ గృహకుడికి పెట్టుకుంటావా? నీ చుట్టూ ఉన్న నీ కులీగ్స్, నీ చుట్టూ ఉన్న నీ బంధువులు అందరిని అక్కడికి తీసుకొచ్చి వాక్యం వినిపించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా? ఏమంటే వాళ్ళు మారాలండి, వాళ్ళకి వాక్యం చెప్పాలండి, అతనికి వాక్యం చెప్పాలండి. మారటం లేదండి, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడండి. క్రీస్తు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి నీకు రక్షణనిస్తే వచ్చిన రక్షణను నువ్వేం చేస్తున్నావు? ఈరోజు క్రైస్తవ్యం అంతా పండగ చేస్తుంది. పండగ మళ్ళీ డిసెంబర్ 25 వరకు గుర్తురాడండి. మధ్యలో జనవరి 1 వస్తుంది వారానికి. మళ్ళీ మీరు చూడండి, మీరు చర్చిల దగ్గర మా చిన్నప్పటి నుంచేనండి, డిసెంబర్ 25కి జనవరి 1కి చర్చి ముందు టెంట్ వేస్తారండి. నాకు చాలా రోజులు అర్థం కాలేదు. మా పాస్టర్ గారు చిన్నప్పుడు సండే స్కూల్లో ఉంటాం కదండి, ఏమండి ఎందుకంటే పాస్టర్ గారు ఎప్పుడు వేయరు కదండి టెంట్, 25కి జనవరి 1కి వేస్తారు. ఎందుకంటే అంటే ఆయన మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నాన్న, ఎప్పుడు రాని భక్తులంతా 25కి వస్తారు. ఎక్కడికి? గుడికి. ఎప్పుడు రాని భక్తులంతా వస్తారు. ఎన్నో తారీఖుని? 1వ తారీఖు. ఆదివారం ఎక్కడ ఉంటాడో తెలీదు. రొట్టె ద్రాక్షారసం తీసుకోడు. ఏమన్నా ఒక సెమినార్కి రాడు, ఒక సభకు రాడు, ఒక బైబిల్ క్లాస్కి రాడు, ఒక ప్రార్థనకి రాడు, ఎక్కడికి రాడు. దేనికి మాత్రం వస్తాడు? డిసెంబర్ 25 పండగ. ఎక్కడ క్రైస్తవ్యం అండి? ఎక్కడ క్రీస్తు అండి? ఎక్కడ క్రీస్తు చెప్పిన మాటలండి? మిమ్మల్ని పరిమళ వాసనగా ఉంచి మీ పాపాలను తీయడానికి తను బలైపోయాడు. బలి. మీరు కూడా అలాగే ఉండాలి. అలాగుననే అన్నాడు చూడండి, అలాగుననే మీరు కూడా ప్రేమించండి అన్నాడు. బలైపోయేంత ప్రేమ పక్కవాడి కోసం మనకు ఉండాలండి. దేవుడి పక్షాన పక్కవాడి కోసం బలైపోయేంత ప్రేమ ఉండాలి క్రీస్తు పక్షాన. ఏదైనా ప్రేమ లేవండి. సాటి మనిషిలో అతనిలో ఉన్న లోపాలు చూస్తున్నారు తప్పండి. ఆ లోపం అతనిలో ఉండడానికి కారణం దెయ్యమని వాక్యం చెప్తే ఆ లోపాన్ని పోగొట్టుకుంటాడు అని, వాడు దైవంగా మారిపోతాడని, ఇలా ఒకరిని మార్చడం నా తండ్రికి ఇష్టమని. ఏమండి ఈరోజు క్రైస్తవులకు ఎవరికి అర్థమైంది చెప్పండి? చివరికి ఒక మాట అండి, క్రీస్తుకి ఏ మనసు ఉందో
ఆ మనసు మీకు వస్తేనే మీకు పరలోకమని కన్ఫర్మ్ చేశాడు. పిలిపిలికి రాసిన పత్రిక చివరి మాట. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం అండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు రాసుకోండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు అండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను, మీరు ఏక మనస్సులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారంగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చెయ్యండి. నా సంతోషం నాకంటూ ఒక సంతోషం ఉంది. డిసెంబర్ 25న పండగ చేయడం కాదు నా సంతోషం. ఒకరిని మార్చటం, ఒకరిని దేవుని వైపు నడిపించటం, ఒకరికి వాక్యం చెప్పటం, ఒకరికి వాక్యాన్ని అందించటం, ఇది నా సంతోషం. నా సంతోషం అందు మీరు సంతోషించినట్లుగా మీరందరూ ఒక మనసు అయి ఉండాలి. మీరు దేవుడి కొరకు ఒకరొకలా ఉండకూడదండి. దేవుడి పిల్లలం కదండి. ఒకే మనసుతో ఉండాలి, ఒకే ప్రేమతో ఉండాలి, ఒకే భావంతో ఉండాలి. మనం అందరం అలా ఉన్నప్పుడు పరమ తండ్రి సంతోషాన్ని భూమి మీద చూపించగలుగుతూ ఉండి మనం. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? బైబిల్ ప్రకారం మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు సంతోషపడతాడు? లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూసినా 10వ వచనం చూసినా అక్కడ ఉంటుంది. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం ఏమన్నది అక్కడ? ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం అన్నాడు కదా. మీకు మాట్లాడుతాను ఇప్పుడు. ఒక పాపి మారితే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతున్నాడు కదా. ఇప్పుడు దేవుడిని ఎక్కువగా సంతోషపెట్టింది ఎవరు చెప్పండి? ఎవరు? యేసుప్రభే కదండి. ఎక్కువగా పాపులు మార్చింది ఎవరు? యేసుప్రభే. ఏ ప్రవక్త వల్ల అవ్వలేదండి, ఏ నీతిమంతుడి వల్ల అవ్వలేదండి. తండ్రిని ఎక్కువ సంతోషపెట్టింది క్రీస్తేనండి. అందుకే ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడిని ఆనంద పెట్టాడండి. క్రీస్తు జన్మ దేవుడిని ఆనంద పెట్టింది. మన జన్మ, మన జీవితం, మన బ్రతుకు, మన మాట, మన ప్రవర్తన దేవుడిని ఏమైనా ఆనంద పెడుతుందా? కొలసి పత్రిక మీరు ఇందాక చదువుకున్నదే, పిలిపి పత్రిక 2వ అధ్యాయము తర్వాత కంటిన్యూషన్ చదవండి. 4వ వచనం. కక్ష ఎన్నో వచనం చదువుతున్నారు? 3వ వచనం. పిలిపి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియో చేయక. దేవుళ్ళు ఇలాంటి ఏం చేయకూడదండి. కక్షలు ఉండకూడదు, అతిశయాలు ఉండకూడదు, క్రోధాలు ఉండకూడదు, మత్సరాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదండి. దేవుళ్ళు ఏది అది పెట్టుకుని చేసినా ఆ పని ఫలించదు. అదే చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అబ్బా, ఇదేనండి సీక్రెట్. ఒకరినొకరు గౌరవించుకుని ఏమంటే పని పాడవకూడదన్నా, సహోదరులు పాడవకూడదన్న ఇదే సీక్రెట్. ఏంటంట? ఒకరికంటే ఒకడు ఎలా ఎంచుకోవాలంట? యోగ్యుడు. అన్న మీరే మంచోళ్ళన్న, మీరే బాగా చేస్తున్నారన్న దేవుడికి నేనే ఎందుకునన్నా వెనకబడ్డానన్నా, నేనే ఆత్మీయతలో వెనకబడిపోయానన్నా, నేనే ఆత్మీయంగా గొప్పగా ఉండలేకపోతున్నానన్నా, మీరు చాలా పాపం చేస్తున్నారన్న దేవుడి కొరకు ఒకరిని ఒకడు యోగ్యుడని ఏం చేయాలంట? ఎంచుకోవాలి. అంతే తప్ప అసూయలు, వాడు చేస్తుంటే మనకు అసూయ, వాళ్ళు చేస్తుంటే మనకు, ఇది వద్దండి, తప్పండి ఇది. ఆ చెప్పి 5వ వచనంలో చెప్తాడు ఇప్పుడు అసలు మాట. 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏ మనసుతో ఉండాలంటే అందరు ఇప్పుడు ఏ మనసుతో ఉండాలి? క్రీస్తుకు కలిగిన ఈ మనసే మీరు కలిగి ఉండండి. మనకి ఏ మనసు ఉండాలి ఇప్పుడు? క్రీస్తు మనసు. సహోదరుడి రక్షణ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధం. ఎంతమందికి అర్థమైందండి? క్రీస్తు ఎంతమందికి అర్థమయ్యాడు? క్రీస్తు జన్మ ఎంతమందికి అర్థమైంది? వాళ్ళ జీవితాలు క్రీస్తుకు తగ్గట్టుగా ఎంతమంది వాళ్ళ జీవితాలను అన్వయించుకున్నారండి ఈరోజు? సువార్త లేక, వాక్యం లేక, దేవుడు తెలియక ప్రపంచం అంతా నాశనం వైపు పరుగులు పెడుతుంటే క్రీస్తును నమ్మానని చెప్పిన క్రైస్తవుడు మాత్రం సంవత్సరానికి ఒకసారి పండగ చేసి ఆనందాల్లో ఉండిపోయాడు. ఆయన బాధ అయింది. ఆయన పిల్లలు నరకానికి వెళ్ళిపోతుంటే ఆయన బాధపడుతున్నాడు. క్రైస్తవ్యానికి ఆయన బాధ పట్టలేదండి ఇప్పటి వరకు. ఆయన ఎప్పుడు సంతోషపడతాడో అర్థం కాలేదండి. పిలిపి పత్రికలో మీకు తెలుసు కదా, ఇక్కడే ఉంటుంది 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభునందు ఆనందించుడి. ఎప్పుడు ఆనందించాలి? డిసెంబర్ 25కి ఆనందించండి అని ఉన్నది అక్కడ. ఎప్పుడు ఆనందించాలంట? ప్రభునందు ఆనందించుడి.
తర్వాత ఏముంది అక్కడ? ఎల్లప్పుడూ ఆనందించండి. క్రైస్తవుడికి రోజు పండగే. ఏం చేస్తే? సువార్త చేస్తే. నువ్వు సువార్త చేస్తే రోజు బిర్యానీ వండుకో. నువ్వు సువార్త చేస్తే రోజు కేక్ కట్ చేసుకో. నువ్వు సువార్త చేస్తే రోజు కొత్త బట్టలు వేసుకో. ఎందుకు? ప్రభునందు ఆనందించండి. ఎప్పుడెప్పుడు ఆనందించమన్నాడు? ఎల్లప్పుడూ. ప్రభునందు ఆనందించడం అంటే ప్రభు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందపడటం. ప్రభువుని ఆనందపెట్టి ఆనందపడటం. ఎప్పుడు ప్రభు ఆనందంగా ఉంటాడు? నువ్వు వాక్యం చెప్పినప్పుడు, నువ్వు ఒకళ్ళు మార్చినప్పుడు, ఓ సభ పెట్టినప్పుడు, ఓ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఆనందంగా ఉంటాడు. ఆ రోజు నువ్వు ఆనందంగా ఉండు. అది నీకు పండగ, అది నాకు పండగ. నాకు పండగ చేసి నువ్వు పండగ చేసుకో అంటున్నాడు దేవుడు. వీళ్ళు ఏం చేశారంటే, నీ పండగ అయితే రోజు చేయాలి, మా వల్ల కాదు, సంవత్సరానికి ఒకసారి చేస్తాం. స్వార్థ రోజు చేయాలి, రోజు పండగ చేసుకోవాలి క్రైస్తవుడు, రోజు ఆనందపట్టాలి దేవుడిని. నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి. ఈరోజు బర్త్డే ఎవరిదని చెప్తున్నారు? ఎవరిదండి? క్రీస్తుది. కేక్ ఎవరు తింటారు? వీళ్ళే. ఈరోజు బర్త్డే ఏమో క్రీస్తుది. బట్టలు ఎవరికి? వీళ్ళకే. బర్త్డే క్రీస్తుది. ఎవరి ఇల్లు అందంగా ఉంటుంది? వాళ్ళ ఇల్లే. అంతేనా? ఇదేం బర్త్డే అండి? ఇదేం పండుగ అండి? ఆయన ఆనందపెట్టి కదా నువ్వు పండుగ చేయాలి. ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు? బైబిల్ మొత్తం చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదివితే యేసుక్రీస్తులో ఆనందపడ్డ సందర్భాలు రెండే రెండండి. భూమి మీద ఉన్న దినాలన్నీ కూడా మహారోదనతోనూ కన్నీటితోనూ గడిపాడు. హెబ్రీ పత్రిక 5:7 భూమి మీద ఉన్న దినాలు అన్ని కన్నీళ్ళే యేసుక్రీస్తుకి. ఎప్పుడు ఆనందంగా ఉన్నాడంటే ఒకే సందర్భం అండి. శిష్యులకి వాక్యం చెప్పాడండి. లోకాసువార్తలో 10వ ఉంటుంది ఇది. శిష్యులకి వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళకి వాక్యం అర్థమైపోతుంది, దేవుడు అర్థమైపోతున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ యందు ఆయన బహుగా ఆనందించి అన్నొక్క మాట ఉందండి బైబిల్లో. అమాయకులైనా పామరులైనా చేపలు పట్టుకునే వాళ్ళకి దేవుడిలోకి నడిపించి వాళ్ళని పరిశుద్ధులుగా మార్చి వాళ్ళకి వాక్యం నేర్పి వాళ్ళని సేవకులను చేసి అప్పుడు ఆనందపడ్డాడు క్రీస్తు. అదే ఆనందం క్రీస్తుకి. ఒకరికి వాక్యం చెప్పడం, వాక్యం నేర్పించడం, దేవుడు వైపు నడిపించడం. ఆనందాలు ఈరోజు క్రైస్తవులు ఎక్కడండి? సెల్ఫ్ సంతోషం కోరుకుంటారు. నేను ఆనందంగా ఉన్నాను, నేను బట్టలు వేసుకుని, నేను కేక్ తిన్నాను, మేము చక్కగా ఈరోజు చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, అంతే. మేము హ్యాపీగా ఉన్నాం. మా ఇంటి ఎదురుగా ఉన్నవాడు క్రీస్తు నమ్మక నరకానికి సిద్ధమవుతున్నాడు. అతని వల్ల మీ తండ్రి బాధపడుతున్నాడు. నీకేదా బాధ? దేవుడు పని చేయాలంటే దేవుడు పని చేసి పండగ చేయాలి. ప్రార్థన చేసుకుందాం.